ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. క్రీస్తువలే ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభు. కొన్ని సంవత్సరాల తర్వాత మరొకసారి మేమందరం కలుసుకొని ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి, సహవాసంలో ఆనందించడానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకే స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను. ఇంతవరకు ప్రభు మమ్మందరినీ మీరు ఎక్కడ చాటున భద్రపరిచారు, సజీవుల లెక్కలో ఉంచారు. మీకు వందనాలు దేవా. మా ప్రియులైన వారు అనేక మంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినప్పటికీ మా ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ మీ సన్నిధిలో నేర్చుకోవడానికి, సరిచేయబడటానికి మీరు ఇచ్చిన సమయం కొరకే స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను. దేవ, మీ దాసుని కుటుంబాన్ని ఇచ్చిన సంఘ సహవాసాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. తిరిగి ప్రభా ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుని పోతా ఉండగా మీరే కృప చూపించండి, మీరే మా అందరితో మాట్లాడమని, వ్యర్థమైన మాట నోట రాకుండా సహాయం చేయండి. ఈ సమయాన్ని దీవెనకరంగా చేయమని వేడుకుంటూ యేసు ప్రభు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వేదిక మీద ఉన్న దేవుని దాసులకి, అలాగే చేరి వచ్చిన సంఘం అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేసుకుంటా ఉన్నాను. చాలా కాలం తర్వాత మరొకసారి ఇలా దేవుడు మేము చూడటానికి దేవుడు ఇచ్చిన సమయం కొరకే దేవునికి వందనాలు. ఈరోజు మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనాన్ని కొద్దిసేపు ధ్యానం చేద్దాం. మనం అంశంగా పాంప్లెట్లు వేసుకున్నాం కాబట్టి దాని మీద కొద్దిసేపు మాట్లాడదాం. అపోజిటైన పౌలు ఎఫెసీ సంఘానికి ఈ పత్రిక రాస్తూ 4వ అధ్యాయంలో ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలను చెప్తాడు. క్రైస్తవ విశ్వాస జీవిత ఎదుగుదలకి 4 విషయాలు చెప్తాడు. ఈ 4 విషయాల్లో మొదటి విషయం ఏంటంటే అంటే ఐక్యత కలిగిన వారై ఉండాలి అనే మాట మీకు తెలిసింది. రెండో మాట పరిపక్వత కలిగిన వారై ఉండాలి, ఇది రెండో మాట. దెన్ మూడో మాట పవిత్రులై ఉండండి అనే మాట మూడోది. దెన్ నాలుగోది భద్రత కలిగి జీవించండి అనే మాట, భద్రత కలిగి జీవించండి. ఈ 4 విషయాల్ని మనం ఈ రాత్రి ధ్యానం చేసుకోం, కానీ మధ్యలో ఉన్న రెండో విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదుము అనే మాట. దేవుని యొక్క ఆశ భూమి మీద తన పిల్లలైన వారు ఎదగాలి అనే మాట. దేనిలో ఎదగాలంట? 2 విషయాలు చెప్పాడు. ఒకటి ప్రేమ, రెండోది సత్యం అనే మాట. మన దాసులు జానన్న గారు ఎదిగిపోయారు కాబట్టి వారి గురించి మనం మాట్లాడాల్సిన పని లేదు. ఎదగాల్సిన మనం మాట్లాడుకుందాం. వారిని కాసేపు పక్కన పెట్టండి, మనం మాట్లాడుకుందాం. ప్రేమ కలిగి సత్యం చెప్పడానికి అన్ని విషయాల్లో ఎదగాలి అనే మాట. ఈ మాట మనం ధ్యానం చేసుకుంటే ప్రేమ, సత్యం రెండు కూడా దేవుని యొక్క గుణ లక్షణాలు. దేవుడు మానవాళికి అనుగ్రహించిన లక్షణాల్లో, నైతికమైన లక్షణాల్లో ఈ రెండు చాలా కీలకమైనవి. దేవుడి నుంచి మానవాళి పొందుకునేది కొన్ని విషయాలు మాత్రమే లక్షణాల్లో, నైతిక లక్షణాలు అంటే ఒకటి ప్రేమ, అలాగే సత్యం, అలాగే క్షమ, దయ. ఇవన్నీ కూడా దేవుని నుంచి మానవునికి సంక్రమించిన లక్షణాలు. దేవుడు మాత్రమే కలిగి ఉండే లక్షణాలు ఏంటి? సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి, సర్వ జ్ఞాని. ఇవన్నీ కూడా దేవుడు మాత్రమే కలిగి ఉంటాడు. దేవుడు తన యందు విశ్వాసం ఉంచిన వారి జీవితాల్లో తనను బయలుపరచుకోవడానికి దేవుడు మానవునికి ఇచ్చిన గొప్ప వెసులుబాటు ఏంటండి అంటే దేవుని యొక్క నైతిక లక్షణాలని మనకి బహుమానంగా ఇచ్చాడు. ఒకవేళ ఆ భౌతిక లక్షణాలు మన జీవితాల్లో లేకపోతే మనం లోకానికి చూపించేది దేవుని కాదు, ఎవరిని చూపిస్తాం? సాతాన్ని చూపిస్తాం. అందుకని అపవాదికి కూడా ఈ విషయాలు ఇష్టం ఉండదు. కాబట్టి ప్రతి విషయాల్లో మనల్ని నెమ్మదిగా లోకంలోనికి ప్రవేశపెట్టి అపవాది యొక్క లక్షణాలు చూపించడానికి ఇష్టపడతా ఉంటాడు. అందుకే నాకు అన్న చెప్పారు కదా, నేను అబద్ధం ఆడలేదు చాలా కాలంగా అన్నారు. అన్నప్పుడు ఎవరికి మహిమ? ఎవరికి అపజయం? ఇప్పుడు మీరు అనండి ఆ మాట, అదే మాట చెప్పండి. మీ పాస్టర్ గారు చెప్పిన మాట, అబద్ధం ఆడి చాలా కాలం అయింది, దేవునికే మహిమ అని చెప్పగలుగుతారా?
ఇప్పుడు చెప్పండి ఎంత వ్యత్యాసం కనపడుతుంది. దేవుని దాసులేమో దేవుని మహిమార్థమే జీవిస్తూ ఉన్నారు, మనమందరం ఎవరి మహిమార్థమే జీవిస్తూ ఉన్నాం? ఆ మాట అనకండి. ఎవరి మహిమార్థమే జీవిస్తూ ఉన్నాం? అలా జీవించట్లేదు. దేవుణ్ణి ఏం చేస్తున్నాం మనం? అపవాది ముందు తలవంపులు తెచ్చే విధంగా మనం జీవిస్తూ ఉన్నాం. మనం చేసే ఈ రెండు పనులు, ఏది? సత్యం చెప్పకపోవడం, ప్రేమించకపోవడం అనేవి దేవునికి తలవంపులు తెచ్చి ఈ రెండు పనులు. ఈ రెండు పనులు చేయడం ద్వారా క్రైస్తవ విశ్వాస జీవితం అనేది భ్రష్టత్వమై పడుగులేస్తూ ఉంది. సో పౌలు గారు అంటా ఉన్నాడు, ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయాలలో ఎదుగుదుమనే మాట. మనము అంటే ఎవరు? మనందరం. అక్కడ ఎఫెసీ సంఘానికి చెప్పినాక ఇక్కడ ఎవరు రాసుకోవాలి చెప్పండి? మనందరికి రాసుకోవాలి కదా. ఈ లక్షణాలు ఖచ్చితంగా ఎవరు కలిగి ఉండాలి? మనందరం కలిగి ఉండాలి. అవి ఉంటే మనం ఏమవుతాం? దేవునిలో ఎదుగుతాం అన్నమాట. సో మెచ్యూరిటీ అనేది కనుక లేకపోతే ఆ వ్యక్తి అనారోగ్యంతో ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తిలో పరిపక్వత లేకపోతే ఆ వ్యక్తిని ఏమంటాం చెప్పండి? హాస్పిటల్కి తీసుకొని పోతాం. అలాగే ఆత్మీయంగా ఎవరైతే జబ్బు పడి ఉంటారో వారి జీవితాల్లో ఎదుగుదల కనబడదు అన్నమాట. ఒకవేళ వయసులో పెరగొచ్చేమో కానీ ఆత్మీయతలో వాళ్ళు మరుగుజ్జులా కనపడతా ఉంటారు, పరిపక్వత లేని వాళ్ళు కనబడతా ఉంటారు. అలాంటి వారు చేసే నష్టం ఎక్కువ లాభం కంటే అన్నమాట. కాబట్టి ఈరోజు ఈ రాత్రి మనం ఆలోచించుకోవాల్సింది, నేను దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో లేదా దేవుని కోసం బ్రతికే విషయంలో ఆత్మీయంగా ఎదుగుతున్నానా లేకపోతే పతనమైపోతున్నా చూద్దాం. మొదట మనం చూడండి, ప్రేమ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు యోహాను రాసిన మొదటి పత్రిక, మీ అందరికి తెలిసిన విషయాలే, కొత్త విషయాలే మనం మాట్లాడుకోం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. చిన్నపిల్లలారా మాటతోను నాలుకతోను కాక క్రియలతోను సత్యముతోను ప్రేమింతుము అనే మాట. ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మొదటి హెచ్చరిక, ఒక విశ్వాసి మోసగించబడే ప్రమాదం ఏంటండి అంటే మాటలతో కూడా ప్రేమించవచ్చు అనేది మనకు తెలియదు. అది ప్రేమ కాదనే విషయం బైబిల్ చెప్తా ఉంది. మాటలతో ప్రేమించడం అనే మాట. మాటలతో ప్రేమించడం అండి అంటే రోడ్డు మీద పడిపోయారు అనుకోండి, అయ్యయ్యో ఎంత దెబ్బ తగిలిందంటే నిలిపోతారు. పట్టించుకుంటారా? మరి ప్రేమ చూపించారా లేదా? చూపించారా? అది ప్రేమ అవుతుందా? అది కాదు. బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా అండి? కేవలం మాటలకు మాత్రమే పరిమితమై మనం చేసే భక్తి దేవునికి తలవంపులు తెచ్చే భక్తి అనే మాట. అందుకే ఇక్కడ అంటున్నాడు ఆయన, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక, అండర్లైన్ చేసుకోండి. అపవాది బాగా ఇష్టపడేది ఒక విశ్వాసి మాటతోనూ నాలుకతోనూ ఇతరులను ప్రేమించాలి. ఎలా ప్రేమిస్తాను చెప్పండి? మాటతో నాలుకతో. ఫోన్ చేసి గంటలు మాట్లాడతారు. సో గంటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాట్లాడే ప్రక్రియలో అవతల వాళ్ళు పిన్ని ఒక 1000 రూపాయలు అప్పిస్తా ఉన్నారు అనుకోండి, ఏమంటారు చెప్పండి? వెంటనే ఏమంటారు చెప్పండి? అంటారు కదా. నిజంగా ఉండవా? మన దగ్గర 1000 రూపాయలు ఉండవా? ఎందుకని హీలైపోతున్నావు? అప్పటిదాకా గంట సేపు మాట్లాడారుగా. ప్రేమ లేకుండా గంట మాడతారా? మాట్లాడం కదా. మన హృదయంలో లేని దాన్ని మాటల్లో చూపిస్తా ఉన్నప్పుడు దాన్ని ప్రోత్సహించేవాడు సాతాను. అర్థమవుతుందా? రెండో మాట, మన హృదయంలో లేని దాన్ని లోకానికి చూపించడానికి ప్రయత్నం చేసే ప్రక్రియలో మన మాటలకి భాష అందించేవాడు సాతాను. దాన్ని భక్తిని మోసపోయేది మనం. అందుకే ఇక్కడ అంటున్నాడు, నా చిన్నపిల్లలారా కదా. చిన్నపిల్లలని ఎవరిని అంటాం? ఎదగని వాళ్ళ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. ఈయన అన్నాడు, మీరు చిన్నపిల్లలు అన్నప్పుడు ఈ మందిరం కట్టబడిన దినాన చాలా మంది ఉన్నారు, తర్వాత పెరిగి పెద్దవాళ్ళలో చాలా మంది కనపడతా ఉన్నారు. పెరిగి పెద్దవాళ్ళమవుతున్న మన జీవితాల్లో విశ్వాసం స్థాయి పెరుగుతుంది అనుకుంటున్నాం, కానీ దేవుడు ఆశించిన రూపు మాత్రం మనకు కనబడలేదు. అయితే ఒక ప్రశ్న అడుగుతాను, తప్పు కనుకోకుండా మాట్లాడుతాను. మనకి క్రమశిక్షణ తెలుసు. ఏంటి ఆ క్రమశిక్షణ? క్రమశిక్షణ ఏంటి చెప్పండి అమ్మా? టైంకి రావాలి, లైన్లో కూర్చోవాలి, వాక్యం చెప్పేటప్పుడు మాట్లాడకూడదు, సెల్ ఫోన్ యూజ్ చేయకూడదు, ఆ తర్వాత వాక్యం వినేటప్పుడు రాసుకోవాలి. ఇవన్నీ క్రమశిక్షణ అనమాట. రాసినంత మాత్రాన ఫస్ట్ మార్క్ రాదు ఊరికి. క్లాసులో అందరు పాఠం వింటారు కానీ ఒకటిగా వస్తుంది.
ఎవరైతే ఆ విన్నదాన్ని రాసుకున్న దాన్ని వంట పట్టించుకుంటాడో వాడికే ఫస్ట్ మార్క్ వస్తుంది. దేవుడు ఆశపడతా ఉంది, క్రమశిక్షణగా నటించకండి. దేన్నైతే మనం విన్నామో దాన్ని జీవించాలి. ఇప్పుడు అన్నేమని చెప్పారు, ఆ రోజు నాకు సిగ్గేసింది, సేవకునిగా నేను అలా బతకూడదు అనుకున్నాను, ఒక తీర్మానం చేసుకున్నాను, ఆ తీర్మానం నేను కట్టుబడ్డానని చెప్పి మనందరి ముందు నిలబడి సాక్ష్యం చెప్పారు. ఈ సాక్ష్యానికి ఎవరు ఉత్తరవాది? దేవుడే. సో దేవుని సాక్షిగా మాట చెప్పిన తర్వాత ఇది ఎలా ఉంటుంది చెప్పండి? ఆయనకి ఎలా ఉంటుంది చెప్పండి? అది పరలోకానికి అంగీకారం అయితే అన్నక్షేమం, అంగీకారం కాకపోతే అన్నకే నష్టం. మన ముందే మార్కులు వేయాల్సిన పని లేదు కదా. కాబట్టి ఎవరికి ధైర్యంగా చెప్పాలి మనం? దేవునికి ధైర్యంగా. ఇప్పుడు చూడండి, నేనేమన్నాడు, నా చిన్న పిల్లలారా అనే మాట. దేవునిలో ఎదగని వారందరినీ బైబిల్ చెప్పే మాట చిన్న పిల్లలారా అనే మాట. దీనిలో చాలాసార్లు కనపడుతుంది. ఒకసారి చూడండి, మీకు కనపడుతుంది. యోహాను రాసిన మొదటి పత్రికలోని 3వ అధ్యాయం మొదటి వచ్చిన చదవండి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు. అలాగే 2వ అధ్యాయం మొదటి వచ్చిన కూడా చదవండి. నా చిన్న నా చిన్న పిల్లలారా, పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఆ, ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. తర్వాత 2:12 చదవండి. చిన్న పిల్లలారా, ఆ, ఆయన నామమును బట్టి ఆ. మీ పాపములు క్షమింపబడినవి గనుక. ఇప్పుడు చెప్పండి, చిన్నపిల్లలకి ఈ మాటలు అర్థమవుతాయి? వాస్తవానికి చిన్నపిల్లలకి పాపం అంటే అర్థమవుతా? మరి ఎవరు చెప్తున్నట్టు ఇది? వాక్యం తెలిసిన వాళ్ళే, దేవుని గురించి ఎదిగిన వాళ్ళే, కానీ ఆత్మీయతలో ఎదగని వారికి చెప్తున్నటువంటి మాటలు ఇవి. దేవుని యొక్క వాక్యాన్ని వినడం మాత్రమే కాదు, ఆ వాక్యాన్ని ఎవరైతే జీవించడం ఆగిపోయారో అలాంటి వారితో మాట్లాడుతున్న మాటలు. సో రెండో మాట, ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? యోహాను గారు మాట్లాడుతున్నాడు. ఏ వయసులో మాట్లాడుతున్నాడు అంటే 90 సంవత్సరాల వయసులో మాట్లాడుతున్నాడు. 90 సంవత్సరాల వయసులో సంఘానికి నేర్పించే పాఠం ఏంటండి అంటే, చిన్నపిల్లలారా ఎదగండి అనే మాట. ఎదగకపోతే వచ్చే నష్టాలు చాలా ఉన్నాయి. అందుకని చదవండి. ఇప్పుడు ఏమన్నాడు ఆయన? నాలుకతోనూ మాటతోను నాలుకతోను కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించాలి అన్నమాట. సో ప్రేమలో 2 ఉన్నాయి. ఏమన్నా చెప్పండి? క్రియ, రెండోది సత్యం. రైట్, 2 మాటలు. ఈ మాట దగ్గరికి వచ్చినప్పుడు నేను ఒక చిన్న విషయం దగ్గరికి వెళ్తాను. చాలా మంది భార్యాభర్తలకి ప్రేమ ఉంటుంది కానీ వ్యక్తం చేయరు. భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటుంది కానీ వ్యక్తం చేయరు. కొంతమంది భర్తలు ముఖం ముడుచుకుని కూర్చుంటారు కానీ లోపల ప్రేమ ఉంటుంది. కానీ భార్య ఆశిస్తూ ఉంటుంది, ఒక ప్రేమగా మాట మాట్లాడితే బాగుంటుంది కదా అనుకుంటుంది. కానీ వీళ్ళు ఏమనుకుంటారు, ప్రేమ చూపిస్తే నెత్తికి కూర్చుంటుంది ఏమని చెప్పి వీళ్ళు మాట్లాడు. అర్థమవుతుంది కదా? ప్రేమను ఎప్పుడు అంటాం అంటే వ్యక్తపరిస్తే తప్ప దాన్ని ప్రేమని అనలేం. సో ప్రేమ అనేది ఏం చేయాలి చెప్పండి? ఎక్స్ప్రెస్ చేయాలి అన్నమాట. సో ప్రేమ క్రియల్లో చూపించకపోతే దాన్ని ప్రేమ అనరు. నా పిల్లలంటే నాకు బాగా ప్రేమ సార్ అని మొక్క ఇట్లా పెట్టుకుని కూర్చుంటే అర్థమవుతుంది కదా? సో ప్రేమ అనేది ఏం చేయబడాలా? ఎక్స్ప్రెస్ చేయాలి. ఎక్స్ప్రెస్ చేయకపోతే అంటే వ్యక్తీకరించకపోతే దాన్ని ప్రేమ అనరు. మరి ఏమంటారు చెప్పండి? కాపటం అని చెప్పంటారు. అందుకని చాలా కుటుంబాల్లో ప్రేమ రాహిత్యాన్ని బట్టి కుటుంబాలు పాడైపోతాయి. చాలా కుటుంబాల్లో ప్రేమ రాహిత్యాన్ని బట్టి పిల్లలు పాడైపోతారు. ప్రేమ రాహిత్యం వలన ఒక వ్యక్తి ఎదగలేడు. ఒక వ్యక్తి మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలండి అంటే ఆ వ్యక్తికి ఏం కావాలా? అమ్మ పెరుగన్నం కాదు, పప్పు అన్నం కాదు, ప్రేమ కావాలి. ఆ ప్రేమ ఉంటే వాడు బతికేస్తాడు. ఆ ప్రేమ ఉంటే ఎదుగుతాడు. ఆ ప్రేమే కనుక దొరికితే భార్య ఎంత చాకరాన్ని చేస్తుంది. ఆ ప్రేమ దొరికితే భర్త ఎంత కష్టపడతాడు. సో ఈ దినాల్లో చాలా కుటుంబాల్లో అపవాది ఇచ్చినటువంటి ఒక గొప్ప నష్టం ఏంటో తెలుసా అండి? ప్రేమను వ్యక్తపరచకూడదు. వ్యక్తపరిస్తే చులకనైపోతాం. అది సేవకుడైనంతే, విశ్వాసులేనంతే. అవునా? అథవా ముఖం అంతా సీరియస్గా పెట్టి నాకు ఎంత ప్రేమ తెలుసాను అనుకోండి మీ గురించి, ఏమంటారు చెప్పండి? ముందు ఆ ముఖం మార్చుకుంటాను నన్ను. అర్థమవుతుందా? ముఖం అంతా వికారంగా పెట్టి మీరంటే నాకు ఎంత ప్రేమ తెలుసాను అనుకోండి, ఇచ్చి వీడు ముఖం పాడుగా అనుకుంటారు. మరి నేనేం చెప్పా? వేదాలతో ఏం చెప్పా? ప్రేమ ఉందన్న. ముఖం ఎట్టుంది? అసహ్యంగా ఉంది కదా? అసహ్యమైన ముఖంతో ప్రేమ ఉందని చెప్తే ఎంత అసహ్యంగా ఉంటుందో, నా జీవితాల్లో లేని దాన్ని ఉందని చెప్తే కూడా అంతే అసహ్యంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రేమ అనేది ఎక్స్ప్రెస్ చేయబడాలి అన్నమాట. వ్యక్తీకరించకపోతే దాన్ని ప్రేమ అనలేం. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు? ప్రేమ కలిగి సత్యం చెప్పుచు అన్ని విషయములలో ఎలా ఎదగాలి? క్రీస్తు వలె ఎదగాలి. ఇది కదా ప్రభు కోరుకునే మాట. ఇప్పుడు చెప్పండి, మీరు ఈ మధ్య కాలంలో మీ కుటుంబంగా చెప్పండి, ఎన్నిసార్లు భర్తలారా మీరు చెప్పండి, మీ భార్యని ప్రేమ వ్యక్తీకరించారు మీ భార్య గారి దగ్గర? నువ్వంటే నాకు ఇష్టమనో, లేకపోతే నువ్వు వచ్చిన తర్వాత నా జీవితం బాగుందనో ఇట్లా ఎప్పుడైనా చెప్పారా? మీరు చెప్పలేదా? చెప్పేటట్టేం లేరే. సరే, ఇది
ఎప్పుడన్నా మీ భర్తలు చూసి నిజంగా మీరు దొరకటం నా భాగ్యం అండి, నిజంగా దేవుడు నాకు ఇచ్చిన గొప్ప బహుమానం ఎప్పుడన్నా అన్నారు అట్లా? అన్నారా? ఈ మధ్యకాలం అన్నారా? అన్నా. వెరీ గుడ్. నీ ముఖం చూస్తేనే అంతా వెనక్కి వస్తాయి. అవునా? ఎప్పుడు ఏడ్చావు కనుక, ఎప్పుడు నవ్వుతా పంపించావు కనుక, అందుకే ఏ పని అవ్వదు జనరల్ జరిగే సంభాషణలు. అంటే మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఏం చేస్తున్నాం? సంబంధాలని బ్రేక్ చేసుకుంటూ పోతా ఉన్నాం అన్నమాట. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంది. ఒక క్రైస్తవ కుటుంబంగా మనం కట్టబడతా ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ వ్యక్తీకరించబడాలి. ఇప్పుడు మీకు వచ్చే ప్రశ్న, మా ఆయన మారు మనసు పొందలేదండి, మా ఆవిడ మారు మనసు పొందలేదండి. మారు మనసు పొందాలంటే వ్యక్తీకరించాల్సిందే. ప్రేమ వ్యక్తీకరించబడకపోతే మారు మనసు రాదు, వాళ్ళే మిమ్మల్ని మార్చేస్తారు. సో చాలా కుటుంబాల్లో ఎందుకని ఇంకా మారు మనసు పొందట్లేదు తెలుసా అండి? క్రైస్తవులం అని చెప్పుకుంటున్న మన జీవితాల్లో ప్రేమ వ్యక్తీకరించబడట్లేదు కాబట్టి అన్నమాట. ఈ రాత్రి చిన్న మాట చేస్తారా? 21 రోజులు ఉపవాస ప్రార్థన ఈ పని కూడా చేయండి. ఈ రాత్రి వెళ్ళి మీ భార్య భర్తలకు ఐ లవ్ యూ చెప్పండి. నిన్ను ప్రేమిస్తానని తెలుగులో చెప్పండి, ఇంగ్లీష్ వస్తే ఐ లవ్ యూ అని చెప్పండి. నిజంగానే. అలాగే మీ పిల్లల్ని గట్టిగా హక్ చేసుకొని కౌగులించుకొని నేను ప్రేమిస్తానని చెప్పండి. పిల్లలకు కూడా, మీ పిల్లలకి. అర్థమవుతుందా? ఎవరి కుటుంబానికి వాళ్ళకి మళ్ళీ పక్క కుటుంబాలు లేదు. మీకు ఇష్టమైన అడుగు కాదు, కుటుంబంలో పాస్టర్ గారు చెప్పన్నారు కదా అని చెప్పి రోడ్డు పోయే వాళ్ళు బయటికి అది కాదు, అలా క్షమించండి, అట్లా కాదు. రైట్? జాగ్రత్త. ఈరోజు చెప్తారా ఆ మాట? చెప్తారు ఇంటికి వెళ్ళి? చెప్తారా? సార్ కంపరం వస్తుంది సార్ ఆ మాట ఏంటంటే, తెలియక అది పెళ్లి చేసుకున్నాం కానీ ఇప్పుడు ఎట్లా చెబుతాం అది? అవునా? మోసపోయాం కాబట్టి ఇది కుదర సార్ అనుకుంటున్నారా? లేదు. మీరు క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళైతే ఖచ్చితంగా ప్రేమించాల్సిందే అన్నమాట. ఎలాగో చెప్తాను. క్రీస్తు వాళ్ళు అన్నాడు కదా, క్రీస్తు సాదృశ్యం చూద్దాం. ఇస్కరియోతు యోధ ఎదురుగా వస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువు ఎదురుగా వెళ్తున్నారు. వాళ్ళిద్దరు మొక్కలు ఒకసారి చూడండి ఎలా ఉంటాయో. ఇస్కరియోతు యోధ మా ఇంత కీబోర్డ్ వేసిన ఇలాగ ఉన్నాడు అనుకోండి, గడ్డ వేసిన అలా ఉన్నాడు అనుకోండి. యేసు ప్రభు వారు మీ పాస్టర్ గారు లాగా ఉన్నారు. ఇద్దరు కలుసుకున్నారు. కలుసుకోగానే ఇస్కరియోతు చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు ఇస్కరియోతు యోధ? అమ్మా అప్పచెప్పేయడానికి. యేసయ్య ఏమంటాడు చెప్పండి? యేసయ్య ఏమని పిలుస్తాడు ఆ అబ్బాయిని? యేసయ్య ఇస్కరియోతు యోధని ఏమని పిలుస్తారు? కఠినమైన ప్రశ్న అడిగానా? ఏమని పిలుస్తాడమ్మా? చెలికాడా. చెలికాడా. అవునా? మై డియర్. ఎవరు? గడ్డం వేసుకొచ్చిన అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తిని చెలికాడా అన్నాడు. కపటంతో అన్నాడు, ఇష్టంతో అన్నాడా? ఇష్టంతో అన్నాడు కదా. అప్పుడు ఆయన ఏమంటాడు? రబ్బీ అంటాడు ఆయన. ఆ సంభాషణ దగ్గర ఇద్దరు కౌగులించుకుంటారు. యేసయ్య కౌగులేమో యథార్థమైంది, ఇస్కరియోతు యోధ కౌగులేమో కపటమైంది. యేసయ్య నువ్వు వచ్చిన పని చేసి వెళ్ళిపో అన్నప్పుడు ఏం పని చేయడానికి వచ్చాడు? ఇస్కరియోతు అప్పచెప్పాడని కదా. ఏమంటాడు చెప్పండి? ఒరే దొంగ, నీ సంగతి నాకు తెలుసురా, నీ బతుకంతా మోసం అన్నాడా? తెలిసి ఆ వ్యక్తిని క్షమించి ప్రేమించగలగటం క్రైస్తవ్యం అయితే, ఆ ప్రేమను పెదాలకు మాత్రం పరిమితం చేసి అంతరంగంలో కపటం పెట్టుకోవటం అనేది సాతాను యొక్క నైజం. ఇది బైబిల్ చెప్పే మాట. ప్రేమ కలిగి సత్యం చెప్పుతున్నప్పుడు ఎంత స్పష్టంగా అర్థమవుతుంది అక్కడ. సత్యంగా అని చెప్పాడు, వచ్చి అప్పగించిన పని వెళ్ళిపో అన్నాడు అనమాట. అన్నప్పుడు ఆ యేసయ్య కళల్లో చూసిన ప్రేమను తట్టుకోలేక వెళ్ళిపోయి ఉరేసు చచ్చిపోయాడు. తెలుసా సంగతి? ఆ ప్రేమే. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఏమంటారు చెప్పండి? నిరపరాధి రక్తాన్ని నేను చిందించేశాను. అప్పుడు అర్థమైందనమాట. యేసుక్రీస్తు ప్రభు వారి కళ్ళల్లో ఆ నిరపరాధి ఎలాగైతే కనబడతాడో అది అర్థమైంది, తట్టుకోలేకపోయాడు. నిజమైన ప్రేమ వ్యక్తీకరించబడినప్పుడు గుండెలు పొగులుతాయి. ఒకవేళ మన కో పార్ట్నర్, మన భార్య లేదా భర్త మాట విన్నోళ్ళే వెళ్ళి యథార్థంగా క్రీస్తు వలె నిన్ను నేను ప్రేమిస్తానని చెప్పి అన్నప్పుడు వాళ్ళు చీపు అని ఉమ్మేయచ్చు. కానీ మీ ప్రేమ యథార్థమైతే గుండెలు పొగులు తీయాలి. ఖచ్చితంగా వాళ్ళు పట్టబడతారు. అలా పట్టబడినప్పుడు వాళ్ళు సాక్ష్యం చెప్పేది తెలుసా అండి? నాకు ఏసే తెలియదు సార్, కానీ నా భార్య నన్ను క్షమించింది, నా భర్త నన్ను క్షమించాడు. ఆ రోజున మేము పొందుకున్న ఆనందం మాటలు చెప్పలేదు. ఇప్పుడు చెప్పండి ఎలా ఉంటుంది అది? అది రావాలండి అంటే హృదయం బదలవ్వాల్సిందే. సుప్రభాట ఉన్నాడు, నా చెలికాడ అన్నప్పుడు అతని ఆంతర్యం ఏంటో తెలిసి ప్రేమించడం. ఎదుటి వ్యక్తి యొక్క హృదయం ఏంటో తెలిసి ప్రేమించడం సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. అర్థమవుతుందమ్మా? తెలిసి చేసిన మోసాన్ని 10 సంవత్సరాలు గుర్తుపెట్టుకోవడం కాదు, పోయేదా గుర్తుపెట్టుకుంటాం మనం. కనబడినప్పుడు ప్రైజ్ లాడ్ చెప్తాం కానీ ఏం గుర్తు వస్తాయి చెప్పండి?
వాళ్ళన్న మాటలు గుర్తొస్తూ ఉంటాయి. అది కాదు క్రైస్తవం అంటే. ప్రభు అంటున్నమాట, చిన్నపిల్లలారంటే ఎదగండి, ఎదగండి. తర్వాత మాట చదవండి, 4వ అధ్యాయం దగ్గరికి వద్దాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం దగ్గర నుంచి కొన్ని లక్షణాలు చెప్తాను, నెమ్మదిగా చూస్తా పండి. 15వ వచనం నుంచి, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. జాగ్రత్త చూడండి, అక్కడ వచ్చిన వాళ్ళని నెమ్మదిగా. యేసు దేవుని కుమారుడని ఎవడొప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. ఆ సెంటెన్స్ అయిపోయింది, అక్కడ ఆగండి. ఇప్పుడు మళ్ళీ ఎవరు ఉండాలి చెప్పండి? యేసు దేవుని కుమారుడు ఒప్పుకున్నామా? యేసు అంటే ఎవరు అమ్మా? యేసు అంటే ఎవరు? యేసు అంటే ఎవరు? రక్షకుడు. వెరీ గుడ్. ఏ రోజున నా పాపం ఏంటో నాకు అర్థమైన తర్వాత ఆయన్ని ఒప్పుకున్నాను, ఆయన ఎక్కడ ఉన్నాడంట? నా లోపల నిలిచి ఉన్నాడు అనే మాట. తర్వాత మాట చదవండి, వాడు దేవుని యందు ఉన్నాడు. ఈ మాట చూడండి, నాలో ఆయన ఉన్నాడు, ఆయనలో నేనున్నాను అనే మాట. ఇప్పుడు మొక్క కుండీలో ఉందా? కుండీలో మొక్క ఉందా? రెండు ఒకటే, రెండు సపరేట్ చేయలేం. అర్థమవుతుందా? కుండీలో మొక్క కుండీలో ఒకటే. ఇప్పుడు మనం ఎలా ఉన్నామండి అంటే, యేసులో నేనున్నాను, ఆయనలో నేనున్నాను, నాలో ఆయన ఉన్నాడు. కుండీలో మొక్క ఉంది, మొక్క కుండీలో ఉంది. ఇప్పుడు ఈ కుండీలోంచి మొక్క బయట తీసేస్తే ఏమవుద్ది? సచ్చుద్ది. సచ్చినోడే ప్రేమించలేడు, బతుకున్నోడు ప్రేమిస్తాడు. ఇప్పుడు నా ప్రశ్న, మీరు ఈ రోజున ఇప్పుడు ఈ టైంలో ఎవరినైతే ఇంకా క్షమించలేకపోతా ఉన్నారో, మీరు సచ్చినోళ్ళని అయి ఉండాలి, లేదా ఎరిగి నష్టాన్ని కోరి తెచ్చుకున్న వాళ్ళైనా అయి ఉండాలి. రెండు. మనం క్షమించలేని వాళ్ళు ఇంకెవరైనా ఉన్నట్లయితే మనం చచ్చిన వాళ్ళం అయి ఉండాలి, అంటే బయటకు వచ్చాన జీవించాలి, లేకపోతే మనం ఇంకా మారు మనసు పొందిన వాళ్ళం అయి ఉండాలి. అందుకే ఇక్కడ ఏమన్నా చెప్పండి, ఎవడు ఒప్పుకొనను వానిలో దేవుడు నిలచి ఉంటాడు కాదు, ఉన్నాడు అనే మాట ఎలా చెప్తుంది చెప్పండి? ఉన్నాడు అంటే ఇప్పుడు తర్వాత మాట, వాడు దేవుని యందు ఉన్నాడు. ఇప్పుడు చదవం తర్వాత మాట, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. ఇప్పుడు చెప్పండి, దేవుని ఎందుకు నమ్ముకున్నాం అర్థం అవ్వాలి. ఒక వ్యక్తి నిలిచి ఉండలేకపోవడం కారణం ఏంటంటే, అంటే ఎందుకు నమ్ముకున్నారు మీరు యేసయ్యని? యేసయ్యని ఎందుకు నమ్ముకున్నామంటే ఏమని చెప్తారు? తమ్ముడు చెప్పి ఎందుకు నమ్ముకున్న యేసయ్యని? నమ్ముకోపోతే నాయంగా చూడు, ఆయన కాదు, నమ్ముకుంటే ఆన్సర్ చెప్పు. నువ్వు చెప్ప, ఎందుకు నమ్ముకున్న యేసయ్యని? ఆయన సిగ్గుపడుతున్నాడు. అమ్మ నువ్వు నమ్ముకున్నా యేసయ్యని? రైట్, నువ్వు నమ్ముకున్నావా? మైక్ తీసుకున్నామా? నమ్ముకున్నావా? ఎందుకు నమ్ముకున్నావు? మైక్ పెట్టే బాగా తీసుకుని చెప్పు. సరే అమ్మ మీరు చెప్పండి, యేసుప్రభుని నమ్ముకున్నారా? ఎందుకు నమ్ముకున్నారు? లేకపోతే నమ్ముకోరు. వెరీ గుడ్. తర్వాత మీరు ఇంకా ఆవిడ చెప్పింది కాబట్టి మీరు కూడా మాట. సార్ మీరు చెప్పండి, పాత పరిచయాలు ఉన్నాయి మనందరికి, మీరే ఎందుకు నమ్ముకున్నారు సార్? ఇది బేస్ అన్నమాట, ఇది ఫండమెంటల్ క్వశ్చన్, రైట్? యేసుక్రీస్తు ప్రభువారిని మొట్టమొదటిసారి మనం విన్నప్పుడు ఏది మనల్ని ఆకర్షించిందో అదే మన విశ్వాసం అయితే ప్రమాదం. అది కేవలం ఆకర్షణగా మాత్రం ఉండాలి. అర్థమవుతున్నామా? వాల్ పోస్టర్ అనేది సినిమా హాల్కి తీసుకురావాలి, వాల్ పోస్టర్ సినిమా కాదు. అలాగే విశ్వాసం ఉంచడానికి ఏదో కారణమవుతుంది. ఎదురు దెబ్బ తగిలికున్నప్పుడు కాపాడటమో, మన పిల్లలకి జ్వరం తగ్గటమో, మనకి రోగం తగ్గటమో, కుటుంబంలో కార్యం జరగటమో, ఇంకోటి ఏదో జరగటం జరిగింది. అది కేవలం స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. ఆ తర్వాత లోపలికి రావాలి, మన లోపల క్రమక్రమంగా మార్పు కనపడాలి అన్నమాట. అందుకని బైబిల్ అంటా ఉంది, దేనిని బట్టి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచానో అది నా విశ్వాసానికి పునాది అవుతుంది అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు వారు నా పాపాల కోసం ప్రాణం పెట్టారు అనేది పునాది అయితే, ఆ పునాది మీద కట్టబడిన వాడు స్థిరంగా ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు వారు స్వస్థపరిచాడండి, యేసుక్రీస్తు ప్రభు వారు అప్పులు తీర్చాడండి, యేసుక్రీస్తు ప్రభు వారు మా గేదెను బాగు చేశాడండి అన్నా అనుకోండి, గేదె దగ్గర ఆగిపోతుంది, అప్పుల దగ్గర ఆగిపోతుంది, అర్థమవుతుందా? స్వస్థత దగ్గర ఆగిపోతుంది. అలా కాదు, యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు ప్రేమించాడు నన్ను? నా పాపాల కోసం అన్నప్పుడు నాకేం అర్థం కావాలా? నా పాపం ఏంటో అర్థం కావాలి. నా పాపం ఏంటో అర్థం కాకుండా, నా పాపానికి రావాల్సిన ప్రాయశ్చిత్తం ఏంటో నాకు యథార్థంగా నాకు తెలియకుండా, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఎందుకు చెల్లించడం తెలియకపోతే నా విశ్వాసం అనేది కొట్టుకుపోద్ది. అందుకే చదవప్పుడు ఏమన్నాడు ఆయన 16 వచనంలో, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. అంతేనా? ఏమని నమ్ముకున్నాం చెప్పండి? దాన్ని నమ్ముకొని ఉన్నాం కదా. దాన్ని అంటే దేన్ని?
ప్రేమని. ఇప్పుడు మనం నమ్మాల్సింది ఏం చెప్పండి? ఏంటి యేసయ్య ప్రేమ ఎక్కడ కనపడుతుంది? 5 రొట్టెలు 2 చేపల, విస్తారమైన చేపలు రాసిపడినప్పుడా, కుంటివాడిని స్వస్థపరిచినప్పుడా, లే నీ పరిపెత్తుకుని అన్నప్పుడా? ఎక్కడ చెప్పండి? సిలువ. నన్ అదర్ దాన్ ద క్రాస్. క్రైస్తవ ప్రేమకి మూల చిహ్నం ఏంటంటే ప్రేమ సిలువ. ఆ సిలువ నా అంతరంగంలో సజీవంగా లేకపోతే అది నా విశ్వాసానికి క్షేమకరమైంది కాదు. ఆ విశ్వాసం చెదరిపోదు. అందుకని చాలా మంది అంటారు, ఏం లాభం సార్, 21 రోజులు ఉపవాసం చేశా, మా అమ్మాయికి పెళ్లి కుదరలా అంటే. ఇప్పుడు పెళ్లి దేనికోసం ఉపవాసం 21 రోజులు? అది చేయబాకండి, లేనిపోయింది. విశ్వాసాలు ఎదగడానికి, అది మనం పెట్టుకున్న టైటిల్ కదా. పెళ్ళిళ్ళు అవుతాయి, పెళ్ళిళ్ళు కాకపోతే నష్టం కూడా ఏం లేదు. ఈరోజు లావుకుండా మంచిది. అయిన తర్వాత సూట్ కేసులోను సాంబార్లో విషయాలు వస్తున్నాయి. ఎందుకు వచ్చిన గొడవ? అవునా? అబ్బాయిలు అయితే సూట్ కేసులు అంటే, అమ్మాయిలు అయితే సాంబార్లు వేస్తున్నారు, ఫ్రిడ్జ్లో పెడుతున్నారంటే. ఎందుకు ఈ గొడవ? ఎందుకు? తయారు చేసి మారిపోతున్నాయి కదా. సరే, వచ్చేద్దాం ఇక్కడికి. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు యోహాను గారు? ఏమన్నాడు చెప్పండి? మన నమ్మిక ఏమవ్వాలా? ప్రేమ అవ్వాలి. ఇప్పుడు చెప్పండి, మీరు మొట్టమొదట యేసు ప్రభు గురించి ఎలా విన్నారు? మొట్టమొదట ఎందుకు విన్నారు? అసలు యేసు ప్రభు గురించి మనకు సంబంధం లేని విషయం కదా ఇది. ఎందుకు విన్నారు ఫస్ట్ మొదటిసారి? అదేమని విన్నారు మీరు యేసు ప్రభు గురించి? ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. సరే, నేను ఇప్పుడు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మేము ఒరిస్సా వెళ్తుంటాం కదా, పాస్టర్ గారు మేము వెళ్తుంటాం. అక్కడ ఒక ఆయన పాస్టర్ గారు ఎలా నమ్ముకున్నారు సార్ అని అడిగాను. మా ఊరికి ఒక ఆయన వచ్చాడు, సార్ పాస్టర్ గారు మా ఎద్దుకు బాగులేదు, అప్పుడు ఎద్దుకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు, బతికితే నమ్ముకుంటాం అన్నాడంట ఆయన. ఆ పాస్టర్ గారు కూడా తెలియదు ఎద్దు బతుకుద్దని. సరే, మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ఎద్దు బతికింది. అది పడుకుని ఉంటుంది, అది చేస్తే లేచింది. జరిగింది అని ఆయన కూడా తెలియదు. అది బతకడం చూసి ఆయన నమ్ముకున్నాడు. నమ్ముకున్న తర్వాత ఆయన చుట్టుపక్కల చాలా ఊర్లో సంఘాలు కట్టాడు. ఎద్దు విశ్వాసం కాదు, ఇప్పుడు ఇది నిజ విశ్వాసంలోకి వచ్చాడు. ఎద్దు స్వస్థపడింది, జస్ట్ ఆకర్షించాడు ప్రభు. ఆ తర్వాత తన పాపాన్ని గుర్తించాడు ఈయన, ప్రభు ప్రేమను అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన పాస్టర్ గారు, ఆయన పిల్లల పాస్టర్లు, ఆయన కుటుంబంలో తమ్ముడు పాస్టర్ గారు, చాలా చోట్ల సంఘాలు స్థాపించబడి, నక్సల్స్ వచ్చి మానేస్తావా లేదంటే చచ్చిపోతానని మానేనన్నాడు ఆయన. ఎద్దు దగ్గర ఆగిపోతే ఎలా ఉండేది చెప్పండి? జరిగిన సత్యం ఇది. కాబట్టి మన విశ్వాసం ప్రారంభం ఎలాగైనా అయి ఉండొచ్చు, కానీ దేని మీద స్థిరపడాలా? దేవుని ప్రేమ అంటే సిలువ దగ్గరికి రావాలి. ఇప్పుడు చెప్పండి, సిలువ అంటే ఏంటమ్మా? సిలువ అంటే ఏంటి? సిలువ అంటే ఏంటి? ప్రేమే. వెరీ గుడ్. సిలువ అంటే ఏంటి చెప్పండి? దేవుడు మనల్ని ప్రేమించినందుకు మనం ఇచ్చిన బహుమానం సిలువ. దేవుడు నన్ను ప్రేమించినందుకు నేను ఇచ్చిన బహుమానం సిలువ. సిలువ అంటే ఏంటి చెప్పండి? అవమానాలు, నిందలు, శ్రమలు, రక్తం, తర్వాత మరణం, చేల్చబాటు, ఇవన్నీ కూడా నేను దేవునికి ఇచ్చిన గిఫ్ట్ అనమాట. ఇది ఎలా ఉంటుందని అంటే, ఇప్పుడు మీటింగ్కి వచ్చా, వెళ్ళేటప్పుడు నన్ను అక్కడ నిలబెట్టి మీ పాస్టర్ గారు షర్ట్ ఇడిచి కొరడాలతో కొట్టి పంపిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? మీరందరూ వచ్చి తల చేయి పట్టుకోండి రా, ఏంటి మన గురించి ప్రేమ గురించి మాట్లాడతాడు మనతో చెప్పి 4 కొట్టండి అన్నారు అనుకోండి, వీళ్ళేం కొరడాలతో కొట్టి మీరేం చెప్పులతో కొడితే ఎలా ఉంటుంది? ఊరికి నేను చెప్పండి ఎలా ఉంటుంది? కొట్టలేని వాళ్ళు ఉమ్మేస్తే ఎలా ఉంటుంది? అదేసయ్య. దట్ ఈస్ క్రైస్ట్. నేను కాదు క్రైస్ట్, ఆయన. క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరినీ ప్రేమించిన మనం ఇచ్చిన బహుమానం ఏంటి తెలుసా అండి? అది ఆ సిలువ ఏం గుర్తు రావాలి తెలుసా? అది నా స్థానం. నాకు బదులుగా నా స్థానంలో క్రీస్తు, అదే సిలువ. అది మనకు అర్థమైతే ప్రేమించడానికి ఇష్టపడటం వెనకాడం వెళ్ళిపోతుంటాం. ఇప్పుడు చదవని ఏమన్నాడు ఆయన? కొంచెం స్పష్టంగా చదవండి. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. ఎరిగిన వారమై అనే మాట అండర్లైన్ చేసుకోండి. ఎరిగిన వారమై, ఎరగాలి, నోయింగ్. ఎరిగిన వారమై, తెలుసుకోవడం. ఎరగడం అనేది 2 రకాలు. ప్రత్యక్షంగా తెలుసుకోవడం, ఎవరి ద్వారా వినడం. ప్రత్యక్షంగా తెలుసుకోవడం, రైట్? ప్రత్యక్షంగా తెలుసుకున్న వాడికేమో ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎవరి ద్వారా వినోడికేమో జస్ట్ అనుభూతి మాత్రం ఉంటుంది అనమాట, అంతే. అర్థమవుతుంది మాట? ప్రత్యక్షంగా ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? అనుభూతి ఉంటుంది. నేను మా అబ్బాయి కలిసి కారులో వెళ్తున్నాం మొన్న. నా కారు ముందు ముసలావిడ అట్ట ముక్కలు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తుంది రోడ్డు మీద. స్కూటర్ వచ్చి కొట్టాడు, ఇద్దరికి పడిపోయారు కింద. మా ఊడు ఎగిరి గుండెలు కొట్టుకున్నాడు. ఏంటంటే భయం వేసింది డాడీ అన్నాడు. ఎందుకు రాన్నాను? ఆ మామకు తల పగిలిపోయి ఉంటుందిగా, బాగా ఏడుస్తుంది ఆవిడ. ఆయన కూడా దెబ్బలు తగిలింది.
ఆ ఎక్స్పీరియన్స్ చూసి వచ్చి వాళ్ళ అక్కలతో అన్నాడు, అక్క నేను యాక్సిడెంట్ చూసా, భలే భయం వేసింది తెలుసా, అది ఆడు చెప్పిన మాట. వాళ్ళ అక్క వాళ్ళు పట్టించుకోవాలి. వీడేమో ప్రత్యక్ష సాక్షి, వాళ్ళేమో పరోక్ష సాక్షులు. ప్రేమ ఎరగడం అన్నప్పుడు ప్రత్యక్షంగా ఎరగడం వేరు, ఎవరో చెప్తే ఎరగడం వేరు. ఇప్పుడు చెప్పండి, మీరు ప్రత్యక్షంగా ఎరిగారా, ఎవరో చెప్తే ఎరిగారా? అది మాట. సో ప్రత్యక్షంగా ఎరగడం అంటే నా పాపాల కోసం అన్నప్పుడు నేను ఎంత దౌర్భాగ్యుడో నాకు అర్థం కాకపోతే క్రీస్తును ప్రేమించడం ఇంపాసిబుల్. క్రీస్తు ప్రేమ నాకు అర్థం కావాలన్నప్పుడు నా పాపం యొక్క దారిద్రత నాకు అర్థం కావాలా. ఇలాంటి దౌర్భాగ్యుడి ప్రేమించడం మాత్రమే కాదు, క్షమించడం మాత్రమే కాదు, నా ఆయుష్కాలాన్ని పొడిగించి ఆయన స్థానం నిలబెట్టుకుని వాడుకోవడం అంటే ఎంత గొప్ప పనిది. అర్థమవుతండి. నా వాస్తవం చెప్తే మీరు మొఖం ఉమ్మేయటం కాదు, చీవి చెండాడతారు. కానీ నా గురించి సమస్త మెరిగిన ప్రభు నా గతాన్ని బయట పెట్టకుండా నిలబెట్టుకుని మాట్లాడిస్తా ఉన్నప్పుడు ఎంత కృతజ్ఞత చూపించాలి ఆయన పట్ల. ఇప్పుడు చెప్పండి, మనందరి జీవితాలు తెరచిన పుస్తకాలంటే కాదు. కొంతమంది సీలేసి, కొంతమంది జిప్పేసి, కొంతమంది ప్యాక్ చేసి పడేసినాయి, అంతే లాకర్లో పెట్టినాయి. ఓపెన్ చేస్తే కులం బతకం ఇక్కడ. కాబట్టి ఎరగడం అనేది రెండు రకాలు. ఒకటి మా అమ్మ చెప్పింది సార్, అది కాదు, నీకు తెలుసా సంగతి. మా పాస్టర్ గారు చెప్పారు సార్, నీకు తెలుసా సంగతి. మనకి తెలియకపోతే మనం ప్రేమించలేము. అర్థమవుతుందండి, అర్థమవుతుందా? ఎందుకని పాస్టర్ గారు ధైర్యంగా చెప్పగలిగారు, నేను అబద్ధం మాట చాలా కాలం అయిందని? ఆయన ప్రేమించడం ఎరిగారు కాబట్టి, వ్యక్తిగతంగా ఎరిగారు కాబట్టి. అందుకని దేవుణ్ణి ప్రేమిస్తున్నామనే మాట పెదాలతో కాదు, క్రియలతో చెప్పాలి. తర్వాత మాట కొందుకు వచ్చేయండి, ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము, ఇది మాట. ఇప్పుడు ఎవరు చిన్నపిల్లలు? ఎవరంటే చిన్నపిల్లలు? ఎవరి చిన్నపిల్లలు? దేవుని నమ్ముకున్నోళ్ళు. ఎలా నమ్ముకున్నోళ్ళు? ఆయన ప్రేమను ఎరిగి నమ్ముకున్నోళ్ళు, ఎరగనోళ్ళు కాదు. మరి వాళ్ళ చిన్నపిల్లలు అంటే ఏంటి? అంటే దేవుని ప్రేమను ఎరిగినంత మాత్రాన కొనసాగుతారని లేదు, పడిపోతారు. అందుకని బైబిల్ చెప్తున్నమాట, దేవుని ప్రేమను ఎరిగి ఉన్నామని, ఎరిగి దాన్ని నమ్ముకుని ఉన్నాము. తర్వాత మాట, దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. ఫుట్ నోట్లు ఏమని చెప్పండి, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అనే మాట, రైట్? సో ప్రేమ వేరు, ప్రేమ స్వరూపి వేరు కాదు. ప్రేమ అంటే ప్రభు అని అర్థం. ప్రేమ అంటే ఈ సింబల్ వేసుకొని చేతి మీద గోరింటాకు వేసుకోవడం కాదు, ఈ సింబల్ వేసుకొని చెవికి లాకెట్ వేసుకోవడం కాదు, ఈ సింబల్ వేసుకొని లేదా ఉంగరం కొనుక్కోవడం కాదు. ప్రేమ అంటే దేవుడు. అర్థమవుతుందా? దానికి భాష్యం వేరు చెప్తున్నారు లోకం, కానీ బైబిల్ చెప్పే మాట దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అనే మాట. ప్రేమ అనే మాట వినబడింది అంటే అక్కడ ప్రభు ఉండాల్సిందే. ప్రభువు లేని ప్రేమ అది కలుషితమైన ప్రేమ, అది ఏ ప్రేమ అయినా సరే. దాన్ని మీరేమని అనుకోండి, అర్థమవుతండి. నాకు ఈ పొలం అంటే బాగా ఇష్టం సార్ అంటే అక్కడ ప్రేమ లేదు, నీ దురాశ ఉంది అక్కడ. అంతే. నాకు మా అమ్మ అంటే బాగా ఇష్టం సార్, ఎందుకు డబ్బులు వస్తుంది కాబట్టి. మా ఆయన అంటే బాగా ఇష్టం సార్, పని చేయ ఆయన వంటల్లో ఉంటాడు కాబట్టి. మా ఆవిడంటే బాగా ఇష్టం సార్, ఏ చెప్పి నమ్ముద్ది కాబట్టి. అలా కాదు, ప్రేమ అనగానే ప్రభు ఉండాలి. ఇప్పుడు చెప్పండి, భార్యాభర్తల మధ్య ప్రేమ ఉన్నప్పుడు ఆ ప్రేమ ప్రభు అయితే ఎలా ఉంటుందో తెలుసా? ఒకసారి చూపిస్తాను చూడండి, అది కూడా మీకు అర్థమవుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. భార్యాభర్తల మధ్య ప్రేమలో ప్రభు ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం. 2వ అధ్యాయం 20 నుంచి చదువుదాం. అన్న 2:20. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన మీకేం కలుగును? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. మీ భర్త వచ్చి దెబ్బల మాట ముఖం మీద పెట్టి కొట్టాడు, మీరు అడిగే ప్రశ్న ఏంటి? అప్పుడు ఎందుకు కొట్టా? నువ్వు ఎందుకు కొట్టావు చెప్పు ముందు. తప్పు చేస్తే చెప్పు, కొట్టు, అంతేగాని అనగా ఊరికినంటే మాత్రం పడను. ఎప్పుడైనా అన్నారు అట్లా? అనవసరంగా చేస్తే ఊరుకోను, తప్పు చేస్తే కొట్టు. తప్పు చేస్తే నువ్వు కొట్టించలేదేంటి, ఎవరైనా కొట్టించుకుంటారు. తప్పు చేయకుండా దెబ్బ తినాలా, అది ఈయన మాట. ఏమన్నా చెప్పండి, తప్పిదమునకై దెబ్బలు తింటే నువ్వేంటి సహించేది? మేలు చేసినప్పుడు బాధపడితే అది హితమవుతుంది. తర్వాత మాట ఏమన్నాడు? ఇందుకు మీరు పిలువబడ్డారు. ఇప్పుడు చెప్పండి ఎలా ఉంటుందో. నా మీద చేయబడిందా జాగ్రత్త, అది కాదు. పడితేనే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు తర్వాత, ఎందుకంటే అది మీకు మేలు, వాళ్ళకి నష్టం. అది మాట. 2వ మాట చదవండి, తర్వాత మాట. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. క్రీస్తు ప్రభువు ఎందుకు దెబ్బలు తిన్నారు? తప్పు చేశాం.
ఎందుకు దెబ్బలు తిన్నారు? అమ్మ ఎందుకు దెబ్బలు తిన్నారు? మీ కొరకు దెబ్బలు తిన్నారు కదా. ఇప్పుడు చెప్పండి, ఆయన మన కోసం దెబ్బలు తిన్నాడు, ఆయన బట్టి మనకేం వచ్చింది చెప్పండి? మనకేం వచ్చింది? రక్షణ వచ్చింది, పరలోక భాగ్యం దొరికింది. అర్థమవుతుంది కదా. ఇప్పుడు చెప్పండి, మనం అన్యాయంగా కాదు న్యాయంగా తప్పు చేయకుండా దెబ్బతిన్నప్పుడు మీ భర్త పరలోకం వస్తే మంచిదా, నరకం వెళ్తే మంచిదా? నరకం. ఎంత పగతో రగిలిపోతుంటారమ్మా, అంతేలే. ఆ మాత్రం పగలేకపోతే ఎట్లా? మీకేం తెలుసు సార్ ఆడు పెట్టే వేదన? మీకేం తెలుసు సార్? నిద్రపోనిస్తున్నాడా, అన్నం తిన్నిస్తున్నాడా? అర్థమవుతామా? ఒక ఆయన ఉన్నాడు, భార్య అన్నం తింటే వచ్చి నీళ్లు పోస్తాడు పళ్ళులో. అనబాక నిజమే. అర్థమవుతుంది. నిద్రపోతుంటే కళ్ళల్లో తీసుకొచ్చి దాన్ని వేస్తాడంట. నిద్రపోనేడు కళ్ళు చేసి చూస్తుంటాడంట కొవ్వూరు దగ్గర. అర్థమవుతుందా? ఆ భర్త, నువ్వు నిద్రపోవటం ఇంట్లో, నేను లేస్తుంటే నిజంగానే ఒక ఆడపిల్ల ఆవిడకన్నీ ఈవేడి తెచ్చిపెట్టాలి. ట్యాబ్లెట్లు వేసుకుని తీసుకెళ్ళి గోదావరిలో పడేసి వస్తాడు, తీసుకెళ్ళి ట్యాబ్లెట్ కొనుక్కొచ్చుకుంటే. అర్థమవుతుంది. ఎవరో ఒకళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఇట్లా అబ్బాయి ఉండేవాడు, మేనలుడే ఉంటాడు అబ్బాయి. ఆ అబ్బాయి కష్టపడి కూలి చేసుకుని పిన్నికి ట్యాబ్లెట్స్ కొనిస్తాడు. నువ్వు ట్యాబ్లెట్లు వేసుకుంటావు, తీసుకెళ్ళి గోదావరిలో పడేస్తాడు. ఎలా బతుకుద్ది ఆవిడ? ఇప్పుడు చెప్పండి, ఆవిడ ఎలా ప్రేమించాలి ఆయన్ని? ప్రేమించింది, ఇంకా మారు మనసు పొందాలి, ఆయన ప్రేమిస్తూనే ఉంది ఆవిడ. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మన ప్రభు అంటున్నమాట, మన స్థానంలో మనకు బదులుగా ఆయన అప్పగించుకున్నప్పుడు మనందరికీ ఏం దొరికింది? ఇప్పుడు చెప్పండి, మనం ఓర్చుకుంటే ఎవరో దొరుకుద్ది ఇంట్లో వాళ్ళకి? ఓర్చుకోకపోతే ఏం కోల్పోతారు వాళ్ళు? ఇప్పుడు కారణం ఎవరు? శాతాను కాదు, సీసాకాయ కాదు, మీరే, మనమే. సో మన జీవితం వారి జీవితాలకి ఆటంకంగా అయిపోయింది. కారణం ఏంటండి అంటే, ఎందుకు పిలువబడ్డామో తెలుసా? ఎందుకు? ప్రభు అంటున్నాడు, భార్యాభర్తల మధ్య ప్రభు నిలబడితే ఇలా ఉండాలి. ఏమని చెప్పండి? అన్యాయంగా కాదు, మనం తప్పు చేయకపోయినా దెబ్బలు తింటున్నప్పుడు, ప్రభా ఒకవేళ ఈ దెబ్బే కనుక ఆ వ్యక్తి మారు మనసు కారణమైతే నేను పడతానయ్యా, నాకు సహనం దయచేయండి. దేవు ఈ దెబ్బే కనుక ఆ వ్యక్తి పర్లవరాడ కారణమైతే నేను పడతాను ప్రభా, నాకు సహాయం చేయండి. దేవు ఈ అవమానం కనుక నాకు ఇష్టమైంది, నేను పడతాను ప్రభా, వాళ్ళు రక్షించబడితే పక్కింటి వాళ్ళ గురించి ప్రార్థన చేసుకోవచ్చు. అది మన సిద్ధాంతమైంది అనుకోండి, ఇన్ని కుటుంబాలు బాగుపడతాయి చెప్పండి. తర్వాత మన చూడండి ఏమంటాడు, క్రీస్తు కూడా ఏం చేశాడు చెప్పండి, మన కొరకు మాదిరి ఉంచిపోయాడు. తర్వాత ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనపడలేదు. భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటే ఏముండకూడదు చెప్పండి? కపటం ఉండకూడదు. అది కపటం అంటే తెలుసుగా, పెద్ద చెప్పాల్సిందే లేదుగా, మనకు తెలిసిన విద్యే కదా అది. తెలుసమ్మా కపటం అంటే ఏం? చెప్పండి కపటం అంటే. కపటం అంటే ఏం లేదు దగ్గర, మమ్మల్ని చూస్తున్నారు కదా అంతే, అంతకుమించే ఉంటుంది. అంటే ఎలాగంటే చూస్తుంటే చిన్న పరలోకంలా ఉంది నాకు ఇది, కానీ పరలోకం అంటే తెలుసు మీకు. అర్థమైంది ఇప్పుడు కపటం అంటే ఏం చెప్పండి? లేని దాన్ని ఉన్న. చక్కగా చెప్తున్నారు అబ్బా, చెప్పాల్సిన పనేమిలే, ఈజీగా అర్థమైపోతుంది, రైట్? సో భార్యాభర్తల మధ్య ప్రేమ ఉన్నప్పుడు ఏముండకూడదు? కపటం ఉండకూడదు. సరే, మీ భర్త బాగా తిండిపోతనుకోండి, మీకు ఇష్టం లేదు, ఎలా చెప్పాలా? ప్రేమ కలిగి సత్యం చెప్పాలి. ఏమండి దేవుడు మన ఇద్దరిని జతపరిచింది అర్ధాయుష్కులు అవ్వాలని కాదు, మనందరం కలిసి కలకాలం జీవించాలని. కొంచెం తిండి తగ్గించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఏం చెప్పారు మీరు? తిండిపోతాడా, తిండి మానరా, సస్తావా అని. అర్థమైందమ్మా? ఇప్పుడు దాన్ని ఎలా చెప్తే బాగుంటుంది, ఇలా చెప్తే బాగుంటుంది. మరి తిండిపోతాడు, చస్తావరా, అలా తింటున్నావే, ఇదే మాటగా నేను చెప్పింది. ఇప్పుడు అర్థమవుతుందమ్మా? అలా చెప్పాలి. ఇప్పుడు చెప్పండి ఎలా ఉంటుంది ఆ మాట చెప్తే? ప్రేమ ఉంది, సత్యమే చెప్పాలి, అసత్యం చెప్పకూడదు. కానీ అలా చెప్పాలి, అర్థం చేసుకోండి. కాబట్టి బైబిల్ చెప్తావన్నమాట ఇలా చెప్పాలని. తర్వాత మాట దగ్గర రండి, కపటం ఉండకూడదు. తర్వాత మాట, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. మనమైతే ఆడవాళ్ళ కోపం వస్తే వంటగదిలోకి వెళ్ళిపోతారు స్పీడ్గా. ఎందుకని? అక్కడ తిట్టుకుంటారు పోయి. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు కూడా. కోపం వస్తే వెంటనే వంటగదిలోకి వెళ్తారు తెలుసా, హాల్లో ఉండరు. మరి ఎందుకో నాకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు దీర్ఘదర్శులు కాబట్టి. అర్థమవుతుందమ్మా? ఎందుకంటే ఆడవాళ్ళు ఇక్కడ కూర్చుని ఆ పాప తల్లో పేర్లు చూస్తారు ఇక్కడ నుంచుని. తెలుసు మీకు ఆ సంగతి? ఎంత దృష్టి వాళ్ళకి. ఇక్కడ నిలబడి నా భార్య నా కూతురు తల్ల పేర్లు చూస్తే అక్కడికి ఎట్ట కనపడుతుంది నీకు? ఎంత చిన్న చిన్న పేర్లు తీసి మళ్ళీ వెళ్ళి టప్పని పట్టుద్ది. కింగ్ ఫిషర్ లాంటి వాళ్ళు మునిగితే టప్పని ఇస్తారు పైకి, రైట్? సో కింగ్ ఫిషర్ లాంటి ఆడవాళ్ళని పట్టుకోవడం కష్టమే, వాళ్ళు మునిగితే లేవడం కూడా కష్టమే కదా. ఇప్పుడు చెప్పండి, వంటగదిలోకి వెళ్ళి ఎప్పుడు బయటకు వస్తారు?
కోపం తీరాలి అంటే సెట్లు గిట్లు అన్నీ సొట్లు పడాలా, అన్నం కూర మాడిపోవాలి, ఆ తర్వాత తీసుకుని అవతల పడేసి రావాలి. అప్పుడు దాకా రారు. ఇప్పుడు రండి, ఇక్కడ ఏమంటాడు ఆయన? అమ్మా, ఆయన దూషింపబడి దూషింపబడి బదులు దూషింపలేదు. మనసులో కూడా దూషించలేదు. నీ ముఖం ఏంటి అట్టు ఉందాం అనుకోండి, నీ ముఖం కూడా ఉందలే అని మనసులో అనుకోకూడదు. చాలా కష్టంగా ఉన్నాయి కదా ఇవన్నీ. కష్టంగా ఉందా లేదమ్మా? ఉందా? సరే, ప్రభుని ఏమన్నారు తెలుసా? మేము వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళం కాదుగా అన్నారు. అప్పుడు ఆయనకి ఎలా ఉంటుంది చెప్పండి? ఒరే, మీ సంగతి తెలుస్తా అనుకున్నాడు ఆయన. అలా వ్యభిచారం వల్ల పుట్టడం అంటే ఏంటి చెప్పండి? మీ అమ్మ సరైనది కాదురా అని అర్థం. ఎంత భయంకరమైన మాట అది. ఆ మాట ఆయన ప్రేమించాడా అలా వదిలేశాడా? ఇప్పుడు చెప్పండి, ఎంత కష్టం కదా. ప్రేమ అంటే ఐ లవ్ యూ చెప్పడం కాదు. ఇది అర్థమవుతుందా? ఇప్పుడు ఎదగండి ఎలా ఉంటుందో. సాయంత్రం వెళ్ళగానే మీ ఆయనగా నిలబడతాడు, ఇవే కనపడతాయి, లేదా మీ ఆవిడగా నిలబడతారు, ఇవే కనపడతాయి. అటు నుంచి వచ్చే రెస్పాన్స్ దగ్గర మీకు సిలువ ఉందనుకోండి, మధ్యలో ఎలా ఉంటుంది చెప్పండి? అమ్మా, ఈ రోజే రావాలి ఆయన, లాస్ట్ రోజు వస్తే బాగుండేది కదా, ఈ టాపిక్ ఏది అప్పుడు పెడితే ఈరోజు దాన్ని సంగతి తేల్చేవాడిని. అవునా? అట్లా కాదు, రైట్? కపటం ఉండకూడదు. తర్వాత ఆయన శ్రమ పట్టబడి బెదిరించలా, న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి చెయ్యి పడిందని సంగతి చెప్తా. ఒకసారి చెయ్యేసి చూడు. మా అమ్మాయి మహిళా పోలీస్. ఇది కాదు, ఒక బుక్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చొని పంచాయతీ పెట్టడం కాదు. చెయ్యి పడింది కాదు, చెయ్యి కాదు, ముఖం పగిలిపోయినా సరే, ముఖం పగిలిపోవడం కాదు, సచ్చినా సరే. అందుకని ఇప్పుడు ఈ మాట చెప్తాను. పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారు అన్న చెప్పుంటారు, మళ్ళీ చెప్తాను. తను బ్రహ్మదేవాలయం పూజారి, రాజస్థాన్లో, జైపూర్ అనుకుంటా దాంట్లో. అయితే ఆయన భార్య పద్మమ్మ గారు అనుకుంటా ఆవిడ పేరు, ప్రభుని తెలుసుకున్నారు ఆవిడ. ఆయన రాజ్యసభకి వెళ్ళి ఎంపీ ఆయన, ప్లస్ గాంధీల ఫ్యామిలీ, ఆయన నెహ్రూ గారి ఫ్యామిలీ. ఆ రోజు ఆయన పార్లమెంట్కి వెళ్తుంటే బ్యాగ్ తీసుకుని కారు దాకా వస్తుంది. కారు దాకా రాగానే ముసుకేసుకుని మీకు లాని ఇలా ఉంది, ఏమండి సాయంత్రం త్వరగా రండి, మన ఊర్లో చిన్న ప్రేయర్ మీటింగ్ ఉంది, బాక్సింగ్ గారు వస్తున్నారంట, ఎవరు దైవ సేవకుడు, వెళ్దాం అంది. బూట్ కాలు పెడితే అంతే ముక్కు పోయి పెదం పగిలిపోయి రక్తం వస్తుంది ఆవిడకి. మీరైతే ఏం చేస్తారు చెప్పండి? ఊరికినే ఊహించండి ఒకసారి. ఊరికినే ఏమన్నా సార్, సాంబార్లో సాయంత్రం కాలం ఉంటాయి, బకెట్లో హీటర్ పెట్టడం, లేపటమే, ఫ్రిడ్జ్లో ముక్కలు చేసి పెట్టడమే, అంతేకాదు. అట్లా కాదు. ఆవిడ వెంటనే ఏం చేసింది తెలుసా? ఈ ముసుగు తీసి మూతి తుడుచుకోవాలా, షూకైన రక్తం తుడిచింది. తుడిచి క్షమించండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టానేమో, జాగ్రత్తగా వెళ్ళరండి అని చెప్పి కారు ఎక్కించింది. దరేలు మాట కారు డోర్ వేసుకున్నాడు. అప్పుడు నోరు తుడుచుకోవడం మొదలుపెట్టింది. ఈయన వెళ్తా ఉన్నాడు కారులో, ఆలోచిస్తున్నాడు. మూతి పగిలిపోతే నన్ను తిట్టాలి కదా, నాకు సారీ చెప్పుద్ది ఏంటి? ఇది చేసే భక్తులు ఏదో ఉంది. నేను కాలు పెట్టిదంతే నాకు సారీ చెప్పుద్ది ఏంటి? రెండో మాట, దాని కాలికి దాని పెదింపై రక్తం వస్తా ఉంటే నాశు తుడుచుదేంటి? ఇది చేసే భక్తి ఇది యథార్థమై ఉంటుందని చెప్పి ఆలోచనతో వెళ్ళాడు. నిద్ర పట్ల పనిలో వచ్చాడు, సాయంత్రం వచ్చాడు, మీటింగ్కి వెళ్ళాడు, ప్రభుని నమ్ముకున్నాడు. ఆయన హల్లెలూయా కాదు, ఆయన పరిచర్య చేసాడు, సేవకుడు అయ్యాడు, ప్రభు దగ్గర కూడా వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, మీరు ఎంతకాలం అయింది ప్రభుని నమ్ముకుని? మీ ఇంట్లో వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు కూడా పాస్టర్ గారు అయితే జాన్ గారికి ఇబ్బంది అయినా ఏం బాధలేదు, వరుసను 10 పెట్టండి, ప్రభు నింపుతాడు దాన్ని. అందుకని చెప్పట్లేదు సువార్త. అమ్మా, సంఘం పలసపడిపోద్దనే. మా ఆయన సేవకుడు అయితే అటు సార్, మరి జాన్ గారికి పోటీ వస్తామంటే రండి, ఆ పక్కన పెట్టండి, ఇంకో 10 మంది వస్తారు. మీరు కూడా అయితే ఇంకో 10 మంది ఇటు రండి, చుట్టుపక్కల అయిపోండి. ఎంత అద్భుతంగా ఉంటుంది చెప్పండి. గుర్తుపెట్టుకోండి, ఆయన అంటాడు, నా భార్యలో నేను ప్రభుని చూశాను. ప్రతీకారం తీర్చుకోవాలి. ఆవిడ యథార్థంగా ప్రేమించింది. నా ప్రభు నేను చూపించాలనుకుంది, అవకాశం వచ్చింది. గుర్తుపెట్టుకోండి, అందరికి అవకాశాలు రావు, వచ్చిన వాళ్ళు పోగొట్టుకుని ఉంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, ఇది ఇబ్బంది పెట్టే ప్రశ్నే, మీకు ఇష్టం లేని ప్రశ్న అడుగుతాను. భార్య భర్తలుగా ఉన్న మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. ఎవరు ముందు, మీరా మీ ఆయన? ఊహించండి ఒకసారి. అంటే అర్థం కాలేదు అన్న, అర్థం కాలేదు సహోదరికి. అమ్మా అంటే ఎవరు ముందంటే మా ఆయన సార్ అంటారు.
క్షమించండి అమ్మా. అంటే మీకు అర్థం కాలేదండి, నా ప్రశ్న అర్థం కాలేదు. అట్లా అనకండి. ఊహించుకోండి ఒకసారి జస్ట్ అలా ఊహించండి. ఒకవేళ మనమే అనుకుందాం, మీరు అన్నట్టుగా అనుకుందాం, వారు లేని ప్రపంచం ఏంటి మనది, ఆవిడ లేని ప్రపంచం ఏంటి, మనకున్న విలువ ఏంటి? ఒకవేళ మీకు ప్రేమ ఉంది కానీ చివరి దాకా ఆవిడకి ఎక్స్ప్రెస్ చేయలేదు, ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఏడుస్తున్నారు, ఎంత ప్రేమించేస్తారు నా భార్య అని ఏడుస్తున్నారు. పిల్లలు అంటారు, నీ ముఖం ఎప్పుడన్నా అమ్మను ప్రేమించావా, ఎప్పుడు రాసి రంపాన్ని పెట్టావు అంటారు. గుండెలు బాదుకున్న నీ భార్య కనబడదు. గుండెలు బాదుకున్న నాకు తెలిసిన సేవకులు ఉన్నారు, తన భార్య చనిపోయిన తర్వాత మైకి తీసుకొని సాక్షి ఏడుస్తున్నాడు, గట్టి గట్టిగా ఏడుస్తున్నాడు. చాలా ప్రేమ ఆయనకి, కానీ ఎప్పుడు చెప్పేవాడు కాదు తన భార్యకి. చచ్చిపోయింది, చిన్న వయసు చచ్చిపోయింది. ఆ తర్వాత అన్నాడు, నా భార్య ఎంత ప్రేమించిందో. ఒకసారి మీటింగ్ చూసుకున్నాం, ఇంటికి వెళ్తున్నాం, అంటే టికెట్స్ బుక్ చేసుకున్నాం, ట్రైన్ ఎక్కబోతున్నాం నెల్లూరులో. ఆయన అన్నాడు, తమ్ముడు ఇంటికి వెళ్ళబుద్దిగా అట్లా అన్నాడు. ఏ అన్నా అన్న, ఎవరున్నారు నాకు ఇంటి దగ్గర? ఇంటికి వెళ్తే టయానికి అన్నం పెట్టేది, కాళ్ళు వాసిపోతే కాళ్ళు నొక్కేది, వేడి నీళ్ళు కాసి పెట్టేది, వేడివేడి గంట వంట వండి పెట్టేది. ఎవరి కోసం వెళ్ళాలి ఇంటికి? వెళ్ళబుద్దిగా అట్లా తమ్ముడు. ఇప్పుడు చెప్పండి, ఆమె లేని ప్రపంచం, ఆయన లేని ప్రపంచం, మరి ప్రేమ ఎప్పుడు చెప్పాలా? ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయాలి? ఒకవేళ అదే చివరిదైతే మన పిల్లల పరిస్థితి. కాబట్టి ప్రేమను దాచకండి, పంచండి, ఎక్స్ప్రెస్ చేయండి, పిల్లల్ని దగ్గర తీసుకోండి, పిల్లల్ని క్రమశిక్షణ పేరు దూరం చేయకండి. మన పిల్లలకి మనమే ప్రేమను పంచకపోతే ఇంకెవరు పెంచుతారు? గుర్తుపెట్టుకోండి, ఈ దినాన చాలా కుటుంబాల్లో భార్యాభర్తలు ఉన్నారు, పిల్లలు ఉన్నట్లా. కాబట్టి గుర్తుపెట్టుకుందాం, బైబిల్ అంటా ఉంది, ఉన్నప్పుడే నేడే, రేపు పొద్దున్న లేకపోతే. ఇందాక తమ్ముళ్ళకి ఒక అబ్బాయిని చూపించాను, 34-35 ఉంటాయి, మా చర్చి అబ్బాయి. 4 ఉంగరాలు ఉంటాయి, మెడలో చైన్ ఉంటుంది, చేతికి బ్రాస్లెట్ ఉంటుంది. రాజమండ్రి యాక్సిస్ బ్యాంక్లో జాబ్ అబ్బాయికి, మేనేజర్ అబ్బాయి. ఫోటో ఉంది, అన్న చూపిస్తాను. సడన్గా ఫోటో పెట్టారు గ్రూప్లో, బర్త్డే అనుకున్నా నేను. సాయంత్రం అన్నారు 3 గంటలకి బరియలు బాడీ వస్తుంది రాజమండ్రి నుంచి అని. కుర్రాడే, జాబ్, నాలో సగం ఉంటాడు పర్సనాలిటీ. ఊహించండి, లోకం చేస్తా ఉన్న గొప్ప నష్టం ఏంటండి అంటే, ప్రేమ కలిగి ప్రభువును చూపించే అవకాశం ఉన్న కుటుంబాల్లో అపవాది చేరి ప్రేమను తీసేసి వైషమ్యాలను కల్పించి లేదా ఉక్రోషాలను కల్పించి ప్రేమ రాహిత్యాన్ని చూపించి, వీళ్ళు విశ్వాసులే కానీ క్రైస్తవ విశ్వాసాన్ని చూపించని మందమతులా చేస్తాం. మీ ప్రేమ కనుకుంటే ఆ ప్రేమ వాళ్ళ ప్రభు దగ్గర తీసుకురావాలి. పద్మమ్మ గారు ప్రేమ చూపించింది, ఆయన ప్రభు దగ్గరికి వచ్చాడు, సేవకుడు అయ్యాడు. ఆయన ఎవరికి సువార్త చెప్పాడు తెలుసా అండి? పెద్దవాళ్ళ సువార్త చెప్పాడు ఆయన. మా ఊరు కూడా వచ్చాడు, మా చర్చి కూడా వచ్చాడు ఆయన. సో దేవుడు అడుగుతుంది, ఇది కష్టమా నష్టమా? ఇంకో మాట చూడండి, ఆయన అంత అద్భుతమైన మాట చెప్తాడు. ఆ మాట చదవమ్మా. దాన్ని ఆయన శ్రమ పట్టబడి బెదిరించలా, న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకొనెను. ఇప్పుడు చెప్పండి, మన పక్షాన ఉంది ఎవరు? అక్కడే చూడండి, ఎవరున్నారంట? దేవుడు. ఏం చేస్తాడంట ఆయన? న్యాయం తప్పుతాడు దేవుడు. ఏం చేస్తాడు ఆయన? తీర్పు తీరుస్తాడు ఆయన. మనం ఏం చేయకూడదు? ఆయన పని మనం చేయకూడదు. చాలా కుటుంబాల్లో ఆయన పని మనం చేస్తాం, అందుకే అసైక్యత లేదు. చాలా కుటుంబాల్లో దేవుడు చేయాల్సిన పని మనం చేస్తాం కాబట్టి మన కుటుంబాల్లో ఐక్యత లేదు, మన కుటుంబాల్లో పవిత్రత లేదు, మన కుటుంబాల్లో సఖ్యత లేదు, మన కుటుంబాలు ఎదగట్లేదు. కాబట్టి దేవుడు పని దేవుడు చేయాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? న్యాయమైనటువంటి వాడు దేవుడు. ఇందాక తమ్ముడు పాట పాడాడు, ఏం పాట అది? తర్వాత మాట, అవమానపరచడు వినడన్నారు కదా. మరి ఆయన న్యాయం చేసే దేవుడు కదా. ఆయన పని మీరు చేస్తారా, ఆయన పని ఆయన జీవనిస్తారా? కాబట్టి మీరు వెళ్ళి ఏం చేయాలి చెప్పండి? ఆయన ఎన్ని చేసినా, ఆవిడ ఎన్ని చేసినా, ఈ రాత్రి మీరు వెళ్ళి క్షమాపణ కాదు, నిన్ను ప్రేమిస్తానని చెప్పండి. నిజంగా చెప్పండి, చెప్పి పడుకోండి. రేపొద్దున లేకపోయినా పర్లా, హ్యాపీగా ఉంటుంది అనమాట ఆ మాటతో. నిజమే, చాలా కుటుంబాలు అది లేదండి. ఆమె పని ఆమె చేసుకుంటూ వెళ్ళిపోద్ది, పొద్దున్నే లేచి. ఈయన పని ఏం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు, పిల్లల పని పిల్లలు చేసుకుని వెళ్ళిపోతారు. ఒక్కళ్ళు కూడా చెప్పరు. అర్థమైతే మాట. మీ పాస్కర్ని అడుగుతానే మీ సమక్షంలో, మా సిస్టర్ గారికి ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పారా ఈ మధ్య కాలంలో?
అక్కడ చూస్తారేంటి సార్? మీరు చెప్తే అందరూ చెప్పుకుంటారు సార్. చెప్పారా? ఈ రాత్రి చెప్పండి. ఈసారి ప్రభు చిత్తమే మళ్ళీ కలుసుకుంటే ఇక్కడ నిలబడి చెప్తారు మీ పాస్టర్ గారు, ఆ రోజు మొదలు ఈ రోజు వరకు నా సతీమణి గారికి ప్రతిరోజు ప్రేమిస్తానని చెప్తూనే ఉంటానని చెప్తారు. అది 20 సంవత్సరాల అవసరం తర్వాత వచ్చినా సరే ఈ మాట ఆయన ద్వారా వినాలి, మీరందరూ కూడా వినాలి, మీరే సాక్షులు, దేవుడు కూడా సాక్షి. ఓకే అన్నావా? ఇప్పుడు ఆయన ముఖం చూడనట్టు ఉండదు. అర్థమవుతుందా? ఇంత కఠినమైన పరీక్ష కష్టం కదా. ఇది రెండో మాట. ఒకటి అలవాటు చేసుకున్నారు ఆయన, సత్యం చెప్తున్నారు. ఇప్పుడు రెండోది ఏం చేయాలి చెప్పండి? ప్రేమను కూడా మీరు చేస్తే వాళ్ళు కూడా చేస్తారు. అమ్మా ఒకరోజు ప్రేమ మీద చెప్పానండి, నేను వెళ్ళిన తర్వాత చెప్పండి పాస్టర్ గారికి, పాస్టర్ గారు ఒకరోజు అంతా ప్రేమ గురించి చెప్పండి పాస్టర్ గారు, మీరు ఎలా ప్రేమించారని చెప్పండి. అక్క సాక్షిగా నిజమే, ఆయన చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. మీరు వింటారు, తర్వాత మనం వచ్చిన కలిసి మాట్లాడుకుందాం. సరే, ఇప్పుడు చెప్పండి, న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి అప్పు చెప్పాలి అంటే ఏమవుతుంది చెప్పండి? ఇద్దరు వ్యక్తుల యొక్క మనస్తత్వాలు ఎప్పుడు ఒకేలా ఉండవు, ఖచ్చితంగా అప్ అండ్ డౌన్స్ అవుతాయి. అయినప్పుడు దేవుడికి అప్పగించాలంటే ఇప్పుడు మధ్యవర్తిత్వం ఎవరు చేస్తారు? ఇద్దరి మధ్యలో దేవుడు మధ్యవర్తి. ఆయన మన సంభాషణ వింటున్నాడు, మన చర్యలు చూస్తున్నారు, మన యొక్క సంబంధాలు చూస్తున్నారు, మన ప్రతిదీ చూస్తున్నాడు ఆయన. మనం యథార్థంగా జీవిస్తా ఉన్నప్పుడు ఆయన తప్పక న్యాయం చేస్తాడు ఆయన సమయంలో. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. రెండో మాట మళ్ళీ చెప్తా ఉన్నాను, ఏ రాత్రి కూడా పండుకునే ముందు మీ భర్త దగ్గరికి వెళ్ళో, భార్య దగ్గరికి వెళ్ళో, పిల్లల దగ్గరికి వెళ్ళో మీ ప్రేమను వ్యక్తం చేయండి. ఎలాగైనా సరే పిల్లలు ముద్దు పెట్టుకుంటారో, భర్త దగ్గరికి వెళ్ళి నవ్వుతారో, మీరు అటాక్ చేస్తారో నాకు తెలియదు, ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే అది వాళ్ళ జీవితాల్లో ఆయుష్ కాలం పెంచుద్ది. తెలుసా సంగతి? పెంచుద్దని తెలుసా? మీకు వచ్చిన సీక్రెట్ చెప్పింది కదా, ఎట్లా తీసేయాలో మాకు తెలుసారు. అటైతే మీరు సీరియస్గా ఉంటే వాళ్ళు తగ్గిపోద్ది అనమాట. వెరీ గుడ్ అనుకోబాకండి, దయచేసి చెప్పండి వెళ్ళి. వాళ్ళ ఆయుష్ తగ్గించకండి, మీరు కూడా ఆయుష్ తగ్గించకండి, నవ్వండి. సో కుటుంబంలో ఉన్నప్పుడు మాత్రమే ఎందుకు ఈ మాట పదే చెప్తున్నానండి అంటే, నేడు చాలా కుటుంబాలు లేని ప్రేమే. చాలా కుటుంబాలు డబ్బు ఉంది, కోట్ల కొద్ది డబ్బు ఉంది, అర్థమవుతుందా? చాలా ఉన్నాయి, కానీ ప్రేమ లేదు. వ్యక్తి పోయిన తర్వాత కోట్లు పెడుతున్నారు ఖర్చు, లక్షలు పెడుతున్నారు ఖర్చు. వ్యక్తి పోయిన తర్వాత ఉన్నప్పుడు ప్రేమ ఒక మాట చెప్పట్లేదు. ఇప్పుడు చెప్పండి, ఈయన మీ ఇద్దరు మాడుకుంటున్నారేంటి? మైకీనా మేము కూడా వింటాం. సరే, తర్వాత చెప్పండి పాస్టర్ గారి, తర్వాత మాట చదవరా. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాన మీద మోసుకొనెను. ఇది ప్రేమ. ఇద్దరు వ్యక్తుల మధ్య ఆ ప్రేమ ఉంటే అది కలకాలం ఉంటుందండి. అది కొద్ది కాలం ఉన్నా అది ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. అది లేకపోతే ప్రపంచం ప్రభావితం కాదు. డేవిడ్ బ్రెయినార్డ్ గారు తన జీవితం కొద్ది కాలమే, 29 సంవత్సరాలు ఆయన జీవితం టోటల్గా. ఆయన పడిన కష్టాన్ని ఒక నర్సు గారు రాశారు డైరీ. ఆవిడ ఆ డైరీని ప్రపంచాన్ని పరిచయం చేసింది తన తండ్రి గారి ద్వారా. ఆ డైరీ ప్రపంచంలో ఉన్న అనేక మంది యవనస్తులను కదిలించి మిషనరీస్గా పంపించింది. ఆమె కనుక ఆ ప్రేమను ప్రపంచాన్ని పరిచయం చేసి ఉండకపోతే, ప్రభు పట్ల ఉన్న ప్రేమని పరిచయం చేసి ఉండకపోతే, డేవిడ్ లివింగ్స్టన్ గారు లేరు, విలియం కేరీ గారు లేరు, హడ్సన్ టేలర్ గారు లేరు. వీళ్ళందరూ లేకపోతే మన పరిస్థితి ఏంటి? కేవలం దేవునికి ఆ వ్యక్తికి ఉన్న ప్రేమని ఆవిడ రాసింది. ఆయన చెప్తే రాసింది. చిన్న పుస్తకం, ఎంత ఉంటుంది పుస్తకం, దొరికితే చదవండి. ఆ చిన్న పుస్తకంలో ప్రతిదినం ప్రభుతో ఎలా గడిపేవాడు ఆయన, ఎలా సంభాషించేవాడు ఆయన, ఎలా ప్రేమ చూపించేవాడు ఆయన. ఆ చిన్న పుస్తకమే ఎంతమంది కదిలించిందో. ఆఫ్రికా ఖండం మొత్తం వెలిగించబడ్డ కారణం, ఆయన వెళ్ళడానికి కారణం డేవిడ్ లివింగ్స్టన్ గారు అయితే, ఆయన్ని ప్రభావితం చేసింది ప్రేమ. ప్రేమ ప్రేమ దేవుని పట్ల ఉన్న ప్రేమ. ఇప్పుడు చెప్పండి, మనం గనక ప్రేమను అర్థం చేసుకొని వ్యక్తీకరించడం మొదలు పెడితే ప్రసంగాలు అవసరంలా, పాంప్లెట్లు కూడా అవసరంలా, సేవకులకు చెప్పాల్సిన పని అంతకంటే లేదు. మీ జీవితం ఒక ప్రేమ పుస్తకం అవుతుంది. అది చాలు ప్రభుని తెలుసుకోవడానికి. వాళ్ళకి మనం ఏం చేసాం చెప్పండి? బైబిల్ని క్లోజ్ చేసాం, మన జీవితాలు కూడా క్లోజ్ చేసుకున్నాం. అందుకని క్రీస్తు పనికి ఆటంకాలుగా మారిపోయి. ఇప్పుడు రండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం దగ్గరికి వచ్చేద్దాం.
దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. 4వ ప్రేమ యందు అధ్యాయం. నిలిచియుండువాడు ఆ, దేవుని యందు నిలిచి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. చదవ తర్వాత మాట. తీర్పు దినమందు మనకు ధైర్యం మనకు కలుగునట్లు ధైర్యం కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. పరిపూర్ణము చేయబడినది. దేనికి లింక్ పెట్టాడు చెప్పండి? ప్రేమ దగ్గర తీసుకెళ్ళి ప్రేమ దేనికి లింక్ చేశాడమ్మ అక్కడ? జడ్జిమెంటే, తీర్పు దినం. ఇందాక మేము సహోదరులు కలిసి వచ్చిన ధ్యానం చేసుకున్నాం. ఏంటంటే ఇలా ఒక ఆయన ఇలా చెప్పాడు, ఇది నా మాట కాదు, ఒక ఆయన చెప్పాడు. ఏమన్నాడంటే, ఒకసారి ఊహించుకోండి, మీరు కూడా ఆలోచించండి. నిద్రపోయేవాళ్ళు లెగండి ఒకసారి, ఎవరు నిద్రపోవట్లేలే, మామూలు లెగండి, ఈ మాట వినండి. ఒకరోజు వస్తుంది, ఆ రోజు ప్రతిరోజు వినే శబ్దాలు మీరు వినరు. ఆ రోజు లేదా ఫోన్ మాట్లాడి ఏం వినపడవు. నిశ్శబ్దమైన వాతావరణంలో మీరు కూడా నిలబడి ఉంటారు. మీ ముందు సింహాసనం మీద ఆసీనుడైన ప్రభు ఉంటాడు. ఆయన మిమ్మల్ని సూటిగా అడిగే ప్రశ్న, నీవు నన్ను సంపూర్ణంగా ప్రేమించావా అనే మాట. మీ సమాధానం ఏంటి చెప్పండి? ఆయన అడిగే ప్రశ్న అంటే ఇది. చెప్పండి, ప్రేమించామనే కనుక మనం చెప్పగలిగితే కుటుంబం చూపిస్తాడు ఆయన. కుటుంబం ఎలా ఉంది, వ్యక్తుల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి, దేవునితో సంబంధం ఎలా ఉంది, ఎన్ని కళ్ళ ముందుకు వస్తాయి. ప్రేమ ఎక్కడది? దేవుడు అడిగే 3 ప్రశ్నల్లో మొదటి ప్రశ్న మేము మాట్లాడుకుంది ఏంటంటే, నేను నీకు సంపూర్ణంగా తెలుసా? నేను నీకు తెలుసా? దేవుడు అడిగే మొదటి ప్రశ్న. రెండోది, నన్ను ప్రేమిస్తా ఉన్నావా? మూడో ప్రశ్న, నీకిచ్చిన వాటిని నా కోసం ఖర్చు పెట్టావా, దాచిపెట్టావా? మూడు ప్రశ్నలు. నీకిచ్చిన వాటిని నా కోసం ఖర్చు పెట్టావా, దాచిపెట్టావు? డబ్బుల గురించి మాట్లాడలా, తలాంతులు. మీకు ఏదైనా సరే, ప్రార్థిస్తారా, పాటలు పాడతారా, వాక్యం చెప్తారా, చదువుతారా, ఏదైనా సరే మీకు ఇచ్చిన తలాంతులు దేవుని కోసం వాడబడాలి. ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఎంత ధైర్యం ఉండాలి? దేవుని హృదయపూర్తిగా ప్రేమిస్తున్నామండి అంటే చుట్టుపక్కల చూస్తే ఎవరి ముఖంలో కూడా నేను అన్న మాటకి నో అని చెప్పకూడదు. ఇప్పుడు చెప్పండి, దేవుడు అంటే మాకు ప్రాణం పెట్టినంత ఇష్టం అన్నారు అనుకోండి, మీ ఆయన ముఖం చూడండి ఎలా ఉంటుందో. నువ్వు ప్రేమించేది ఎప్పుడన్నా నీ ముఖం నవ్వేవా? అసలు ఆయన చూసి మీ ఆవిడ ఎంగ చూడండి, ఎప్పుడన్నా నవ్వేవా? నన్ను రాసి రంపాన్ని పెట్టని తప్పుడని మాట్లాడేవా? పిల్లలు చూడండి, పిల్లలు అడుగుతాను, అరే మీ అందరిని ప్రశ్న అడుగుతానే, మీ మమ్మీ డాడీ ఎప్పుడైనా మిమ్మల్ని హక్ చేసుకున్నారు ఈ మధ్యకాలంలో? ఎవరొస్తున్నారా? మీ మమ్మీ డాడీ మిమ్మల్ని ఎప్పుడైనా హక్ చేసుకున్నారా? నా బంగారు కూతురని ఎప్పుడైనా ముద్దు పెట్టుకున్నారా? బంగారు కొడుకుని ముద్దు పెట్టుకున్నారా? మీ తల్లిదండ్రులే. అడిగిన ప్రశ్న అర్థమైందా? మీ పిల్లలు మిమ్మల్ని ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? ఈ మధ్యకాలం ఒక అమ్మాయి ఉంది, నా కూతురు చదివే అమ్మాయి, మా డాడీతో ఫేస్ టు ఫేస్ మాట్లాడి 10 years అవుతుంది. మా నాన్న నాతో మాట్లాడు, ఏదైనా ఉంటే మా అమ్మ చెప్పాలా, మా అమ్మ మా నాన్నకి చెప్పాలి, నీతో మాట్లాడు మా నాన్న. ఒక యవనస్తురాలు చెప్పిన మాట ఇది. ఎవరు ప్రేమిస్తారు సార్? ఇప్పుడు చెప్పండి, తీర్పు దినాన్న ప్రభువును ఫేస్ చేయడం అని అంటే బంగారు వీధులు, వెండి సాంబ్రాణి ఈ కాదు ప్రేమ. ఎప్పటికి ఇదే బంగారు వెండి వేసుకుని మీద తిరుగుతారా? ఆయన అర్థమైతే అటు మీద మమకారం ఉండదు. ఆయన అర్థం కానోడు చెప్పే మాటలు ఎన్ని. వెండి ఉందా, బంగారం ఉందా, అది ఊరిని అలంకారప్రాయంగా చెప్పారు, మనకు అనవసరం. అది కాదు మన అల్టిమేట్ ఆయనే. పరలోకానికి వెళ్ళిన తర్వాత అంటామా, ప్రభు తప్ప ఇంకేం గుర్తురావంట. తెలుసా సంగతి? ఒక ఆయన ఇలా అన్నారనమాట, ఒక్క క్షణంలో ప్రాణం పోయిన తర్వాత అంట ఇకేం గుర్తుండదంట, ప్రభు ఆయన అంతే. ఇది జీవితం. ఇప్పుడు చెప్పండి, మన జీవితానికి దేన్ని సంపాదించుకుంటున్నాం? ప్రేమనా, ప్రభువునా, లోకాన్ని? అందుకని లోకాశలన్నీ గతించిపోతాయని చెప్తాడు కదా, ఇదే అధ్యాయంలో కదా. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకంను ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకం అంటే చదువు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. మనం దేనికోసం పోకలాడుతుంది? మీరే చెప్పండి. అది తండ్రి వల్ల పుట్టినవి కాదు.
దేవుని వల్ల పుట్టేది ప్రేమ, క్షమ, సత్యం, దయ, త్యాగం. ఇదే ఇది క్రిస్టియన్. వాళ్ళే మిషనరీస్, వాళ్ళే త్యాగం చేశారు, వాళ్ళ రక్తం మీద కట్టబడింది పరిచర్య. ఇది సేవ. నేటి దినాన్న క్రైస్తవ్యాన్ని తలకిందులు చేసి ప్రేమక్షమ పోయినాయి. ఆస్తులు, అంతస్తులు, ఆరోగ్యం, ఐశ్వర్యం, స్థలాలు, పొలాలు, పిల్లలు, ఈ బంగారు రివర్స్ అయిపోయింది. ఇక్కడ చెప్పిన మాట, అవి తండ్రి వలన పుట్టినవి కాదు, శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబం. ఇప్పుడు లోకమంతా ఏటి మీద నడుస్తుంది? దేవుని వాక్య విరుద్ధమైన బోధలు, జీవితాలు కళ్ళ ముందు కనపడతా ఉంటే అదే వాస్తవం అనుకొని తెలియని మనం వాటి వెంబడిస్తూ ఉంటే అవమానపడతా ఉందేమో ప్రభు, అతిశయిస్తూ ఉందేమో సాతాను. ఇది మన జీవితం. మా టైం 9:15 పర్లేదా? ఆ మాటానికి ఏమంటారు? లేదులేండి, అయ్యగారిని అడిగి వచ్చాను, టైం పర్లేదులే అన్నారు. కరెక్ట్గా ఇంకా నేను 16 నిమిషాలు చెప్తాను, పర్లేదా? నేను అనుకున్నాను ఇంకెక్కువ చెప్పండి అంటారేమో అనుకున్నా, కానీ మీరు చక్కగా ఫుల్ స్టాప్ పెట్టారు, చెప్పండి అన్నాను. కాబట్టి 16 నిమిషాలు నేను క్లోజ్ చేస్తా. దేవునికి వందనాలు. రైట్, కిందకు వచ్చేయండి. కాబట్టి అది నా సంబంధం లేదు, ఆడియన్స్ రెస్పాన్స్ని బట్టి మేము ముందుకు వెళ్తాను. రైట్, సరేనా? ఎక్కువ చెప్పినా మన బుర్రలోకి వెళ్ళదులేండి. అందుకని ఒక విషయం చెప్తున్నాను, ఎక్కువ చెప్పట్లా. ప్రేమ గురించి మాడుతున్నాను. ఇంక సత్యం ఉంది, ప్రభువుని ఎరగడం ఉంది, నడవటం ఉంది. అవన్నీ చెప్తే 20 కిలోలు అయిపోద్దాం. కాబట్టి చెప్పను, ప్రేమ గురించి చెప్తున్నా. అర్థమైనంత మేర అర్థం చేసుకోండి. అర్థమైన దాన్ని చాలు, ఇల్లు ఐలవి చెప్పగలిగితే చాలు, ఇంకేం అవసరం లేదు. మీ జీవితం ధన్యమైపోయినట్టే, నా జీవితం కూడా ధన్యమైపోయినట్టే. ఎందుకని వచ్చినందుకు పని అయిపోయినట్లే లెక్క. అది చెప్పకపోతే మాత్రం తేడాలు వస్తాయి. సరే, ఎంత కష్టమని చెప్పి ఊడుకుంటాము. సరే, చెప్పలేని వాళ్ళకి ఒక ప్రశ్న అడుగుతానే, అది కూడా చెప్పి ముందుకు వెళ్తాను. వాళ్ళందరూ నిద్రపోతారు, ఇటు టైం అవుతుంది కాబట్టి వాళ్ళ మోకాలు చూసి పడుకోండి. రేపు పొద్దున ఆమె లేకపోతే, వాళ్ళు లేకపోతే అనుకుని పడుకోండి. నిద్ర పట్టేటప్పుడు లేపన్నా చెప్పండి, ఏమండి అని. వెలుగా లేపండి, లేదా గుండె అయిపోను. ఎప్పుడు లేని స్పర్శ వచ్చింది అనుకోండి, కంగారు అవుతుంది. ఎప్పుడు లేని పిలిపేందుకు లేవన్నారు అనుకోండి, గుండె అయిపోతుంది. అల్ల కాదు, ప్రేమగానే లేపండి, కొంచెం మంచిగా నవ్వుతూ చెప్పండి, సంతోషంగా బతకండి అమ్మ, మంచిది కదా. సరే, వచ్చాను. ఎక్కడికి వచ్చాను? ఎక్కడి దాకా వచ్చాము? శరీరాశ, నేత్రాశ, జీవడం ఎక్కడి నుంచి రావంట? దేవుని వలన పుట్టినవి కాదు, అవి లోకం నుంచి వచ్చినవి కదా. ఇప్పుడు క్రైస్తవ్యంలోనికి ఎలా చొప్పించబడ్డాయి ఇవన్నీ అన్నప్పుడు బైబిల్ ఇలా అంటా ఉంది, క్రీస్తు తను తాను అప్పగించుకొని అన్నమాట. ఎంతగా అప్పగించుకున్నాడు? ఫిలిప్పీ పత్రిక ప్రకారం తను తాను మరణము పొందినంతగా తగ్గించుకొని అన్నమాట కదా. ఇది బైబిల్ చెప్పే బోధ. ఎప్పుడైతే లోకం సంఘంలోనికి ప్రవేశించిందో బైబిల్ బోధ పక్కన పెట్టేసి లోకానుసారమైన బోధ చేయడం మొదలు పెట్టారు. అది మనుషులకి దురద కలిగించేది కనబడుతుంది. కాబట్టి అనేక మంది తొట్టిల్లిపోయి పారిపోతా ఉన్నారు. అక్కడ నష్టమే తప్ప లాభం కనబడదు. మన ఈ మధ్య ఏదో ఊరిలో వస్తున్నా, నేను ప్రేమ ఊరు వెళ్తున్నాం. వెళ్తే అన్న ఇల్లు చూసారా అన్నాడు. అటు చూసారంటే చూశాను. చాలా మంది వెళ్తున్నారు లోపలికి. ఏంటంటే పిల్లలు పుడతారంట నా అక్కడికి వస్తే అన్నాడు అనమాట. అక్కడ అరటిపళ్ళు ఇస్తారంట, అక్కడికి వెళ్తున్నారు, కుప్పలు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ దగ్గరలో అప్పుడు అనిపించింది, కార్యం చేయాల్సింది ప్రభు, అరటిపళ్ళ. అర్థమవుతుంది మీ మాట? అంటే మానవుని యొక్క బలహీనతను క్యాష్ చేసుకొని దేవుని వాక్యానికి భిన్నమైన మాటలు మన మనసులో చెప్పించినప్పుడు సత్యవాక్యాన్ని తీసుకోవడం కష్టమే, కానీ సత్యం మారదు, తీసుకోవాల్సిందే. కాబట్టి సత్యం రాజీ పడదు, సత్యం మారదు. రాజుల ముందైన సత్యం మారదు, ఖైదీల ముందైన సత్యం మారదు, న్యాయాధిపతి ముందైన సత్యం మారదు. మార్పు లేనిది సత్యం. అందుకే బైబిల్ చెప్తుంది, అవి దేవుని వలన పుట్టినవి కావు, అవి లోకం నుంచి వచ్చినవే. కాబట్టి అవి మనలోకి వస్తాయి అండి. నేను ఏమనుకోవాలి చెప్పండి? ప్రభా ఎక్కడ దూరం అయిపోయా. ఇప్పుడు నెక్స్ట్ మాటకు వచ్చేయండి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటి? ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె అన్ని విషయాలు ఎదగాలి, ఎదిగిన వాడు మాత్రం. ఇది దేవుని యొక్క చిత్తం. సో దేవుని యొక్క చిత్తం అనగానే మనం గుర్తు చేసుకోవాల్సింది నథింగ్ బట్ రెండే, ప్రేమ, సత్యం. ఎలా అంటారండి అంటే, ఒక మనిషి బతకడానికి ఆహారము నీరు ఎంత అవసరమో ఒక క్రైస్తవుడు క్రీస్తులా బతకడానికి ఈ రెండంత అవసరం. నీళ్లు తాగపోయినా చేస్తాం, తినకపోయినా చేస్తాం, కొన్ని రోజులు మాత్రం బతుకుతాం.
ఇది క్రైస్తవ జీవితం మాత్రం కాదు. ఎవరైతే ఈ రెండింటిని సమపాళలో కలిగి జీవిస్తారో వారు మాత్రమే క్రైస్తవులు. ఇప్పుడు రండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4, తర్వాత మాట చెప్పేయండి అమ్మా, 17 కదా 18. ప్రేమలో భయం ఉండదు. ఇది మాట, ప్రేమలో భయం ఉండదు. అమ్మో నేను చెప్పలేనండి, మా ఆయన అంటే భయం, మా ఆవిడంటే భయం ఉండదు. ప్రేమలో భయం ఉండదు. నా కొడుకు వచ్చి ఒళ్ళో కాలు పెడతాడు, షూలు వేసి కట్టు అంటాడు అనమాట. ఏడు కాలు పెట్టి కూతుర్లు అంటారు, రే డాడీ ఒళ్ళు కాలు పెట్టి ఏంటారు అంటారు అనమాట. ఆడికి ఏం లెక్క ఉండదు, కాలు కట్టు. అప్పుడు నాకు అనిపించింది, ఆడికి ప్రేమ ఉంది, నాకు ఆడి మీద ప్రేమ ఉంది. కాలు పెట్టినా ఒకటే, మట్టి వేసినా ఒకటి, పెద్ద ఇబ్బంది ఉండదు. అర్థమవుతుంది ఈ మాట. ప్రేమలో భయం ఉండదు. చిన్నపిల్లలు ఏ విధంగా అయితే తండ్రి దగ్గర తల్లి దగ్గర అంత ప్రేమ లేకుండా ఉంటారో, భయం లేకుండా జీవిస్తారో, వాళ్ళ మధ్య ప్రేమ అనేది బాండింగ్. మన పిల్లలు అలా మనకి రాలేకపోతారంటే కారణం ఏంటో తెలుసా అండి? భయం ఉందంటే కారణం ఏంటో తెలుసా? ప్రేమ వాళ్ళు చూడలేదు కాబట్టి. నాన్నగారంటే గౌరవం అని అనుకోబాకండి, ఆయన ఎప్పుడు ప్రేమించరాడు, ఎప్పుడు ప్రేమించరు. ఒక సేవకుడు చనిపోయిన తర్వాత ఆయన బ్రాహ్మణ్, ఆయన ప్రభుని తెలుసుకున్నారు. తన భార్య చెప్పిన మాట అంటే, తన కూతురు చెప్పిన మాట అంటే తెలుసా అండి? నానా, ఇంతమంది నీ ప్రేమ గురించి చెప్తున్నారు, మమ్మల్ని ఎందుకు ప్రేమించాలట్లా? నేను విన్నాను ఆ మాట. ఇంతమంది నీ ప్రేమ గురించి చెప్తుంటే నాకు అసూయ వేస్తుంది డాడీ, నాకెందుకు చెప్పాలి ఆ ప్రేమని? ఒక సేవకుడు బ్రాహ్మణుల కులంలో పుట్టి ప్రభుని తెలుసుకున్న ఆయన చనిపోయినప్పుడు తన కూతురు మైకి తీసుకుని మారు మనసు పొందలా, ఏసై అంటే ఇష్టమే. ఆమె అన్నమాట, ఇంత ప్రేమ మాకెందుకు చూపించలా? ఒకతే కూతురు. ఆయన కష్టం ఏంటంటే ప్రభుని నమ్ముకోలేదని అంతే. ఇప్పుడు చెప్పండి, ఆ కూతురికి ఎవరు సమాధానం చెప్పాలా? తిరిగి తండ్రి వస్తాడా? ప్రేమ ఎప్పుడు చెప్పాలా? ఉన్నప్పుడే. ఇప్పుడు చెప్పండి, అనేక మంది వారి జీవితాల్లో ఉన్న ప్రేమను వ్యక్తం చేయకుండా భయంతో దాచిన కారణం చేత అనేక మంది ప్రేమ రాహిత్యం అనుభవిస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, చాలా కుటుంబాల్లో మందులు చేయలేని పని ప్రేమ చేస్తుంది. దాన్ని హీలింగ్ టచ్ అంటారు. యేసుక్రీస్తు ప్రభు వారు కొందరు ముట్టి స్వస్థపరిచారు, కొంతమందిని మాటతో స్వస్థపరిచారు. ఎందుకు ముట్టారండి అంటే వాడికి స్వస్థత కంటే కావాల్సిన టచ్ కావాలి, వాడికి కావాల్సిన ముందు ఎక్స్పీరియన్స్ కావాలి. ఎవరు అంటుకోవాలని ఇంతవరకు ఆయన అంటుకున్నాడు. అది వాడికి ఎంత హీలింగ్ ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్రేమ బాగు చేయలేనిది ఏమీ లేదు, అది ఎటువంటిదైనా సరే. కాబట్టి ప్రభు మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, ప్రేమలో భయం ఉండదు. భయపడితే అది ప్రేమ కాదు. చదువు ఆయనే చెప్తాడు, ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొడుతుంది. పరిపూర్ణమైన ప్రేమ అంటే ఎక్కడ మన ప్రేమని డైవర్ట్ చేస్తాం, దాన్ని ప్రేమ చూపించట్లా. సో పరిపూర్ణమైన ప్రేమ ఏం చేస్తుంది అంటే భయాన్ని వెళ్ళగొడుతుంది. చిన్నపిల్లాడు పరిగెత్తుకుంటూ వచ్చి గుండెల మీద అంతాడు, నొప్పి తెలియదు ఆడికి, నొప్పి పడేది మనం, కానీ వచ్చి ముద్దు పెడతాడు, ఈ నొప్పి మర్చిపోతాం, ముద్దు గుర్తుంటది. ఇది మన తల్లిదండ్రుల పిల్లలకున్న ప్రేమ. అలా కాకుండా పెద్దోడు వచ్చి ఇప్పుడు ఈ అబ్బాయి ఇస్తే అంతే గుండెల మీద ఎగిరి గుండెల మీద తన్ని ఎలవిటి ఆడిన ముద్దు పెడితే థ్యాంక్ యూ నాన్న అంటానా? తర్వాత ఏం జరుగుతుంది మీకు తెలుసుగా, అది ప్రేమ కాదు. సో ప్రేమలో, పరిపూర్ణమైన ప్రేమలో భయం ఉండదు. తర్వాత మాట, భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది భయం ఉంది? పరిపూర్ణమైన ప్రేమలో భయం ఉండదు, పరిపూర్ణమైన ప్రేమలో ఎదిగిన వాడికి భయం ఉండదు అన్నమాట. అర్థమవుతుందా? అందుకని ప్రపంచ చరిత్రలో క్రైస్తవ్యాన్ని చూస్తా ఉన్నప్పుడు వాక్య ప్రకటన ద్వారా కంటే ప్రేమ చూపించడం ద్వారా ప్రభుని గెలుచుకున్న వాళ్ళు చాలా మంది గెలుచుకున్నారు. ప్రేమను చూపించి ఆయన కట్టేసి కాల్ చేస్తా ఉంటే చూసి నమ్ముకున్నారు ప్రభుని. సువార్త చెప్తే కాదు, తోలలు చేసి బయట పడేస్తే, తారు డబ్బాలో పడేస్తే చూసి నమ్ముకున్నారు ప్రభుని. యేసు ప్రభుని బల్లెం పెట్టి పొడిచి ప్రభుని నమ్ముకున్నాడు ఆయన, తెలుసా? సువార్త విని కాదు, ఆ అధిపతి పొడిచాడు. ఆయన చెప్పిన సాక్ష్యమే ఆ ఇద్దరిలో ఒకడు మారు మనసు పొందాడని తెలుసా సంగతి? ఇద్దరు దొంగలు మాట్లాడుకున్నారు కదా, నువ్వు మా దేవుడు అయితే అన్నారు కదా, ఆ సంభాషణ ఎవరు చెప్పుంటారు? ఈయనే శతాధిపతి చెప్పుంటాడు. సార్ నేను విన్నాను సార్, వాళ్ళిద్దరు మాడుకున్నారు. ఆయన చెప్పొద్దు, సాక్ష్యం లేదు అసలు బైబిల్లో. అర్థమవుతుందా? ఆ సాక్ష్యం ఇవ్వటం కాదు, ఈయన సాక్షిగా బతికాడు ఆయన. కారణం కూడా తెలుసా అండి? బల్లెం పెట్టి పొడిచినప్పుడు ఆయన చూసిన ప్రభు ముఖం ఆయన హృదయం పాల్గొట్టింది. తర్వాత మా దగ్గరికి వచ్చేయండి.
ఆయనే మొదట మనలను ప్రేమించను కనుక మనము మనం ప్రేమిస్తా ఉన్నాం. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి, ఇప్పుడు చాలా కష్టమైన మాట వినండి. తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ నేను చెప్తే మీరే చెప్పండి. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తల అటు ఇటు తిప్పి చూస్తే మనం క్షమించలేని వారు ఎవ్వరు కనపడకూడదు. ఎవరుంటే కనుక మనం అబద్ధికులమేనంట. అబద్ధం మాట్లాడితేనే కాదు, ప్రేమను చూయించకపోయినాడు అబద్ధికుడే. ఇప్పుడు ప్రేమ అబద్ధానికి కొన్ని రోజున వచ్చింది కదా, నథింగ్ బట్ ప్రేమ. ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తే అబద్ధం చెప్పలేను. నాకు జనాన్ని ఇష్టం అనుకోండి, నేను ఆయనతో అబద్ధం చెప్పలేను. ఆయన మోసం చేయాలనుకోండి, నేను అబద్ధం చెప్తాను. అందుకని అబద్ధం ఎక్కడ వస్తుంది? అపవాది నుంచి వస్తుంది. అపవాది మోసగాడు కాబట్టి వాడి తంత్రాలు మన లోపల పనిచేస్తూ ఉంటాయి. ప్రియమైన వాళ్ళరా, ఈ మాట మనతో చెప్తుంది ఏంటి తెలుసా అండి? నిజమైన ప్రేమలో భయం ఉండదు. తర్వాత మాట ఏమన్నాడు సార్? అదే ఎన్నో వచ్చినారా? ఎవడైనాను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు అగునమాట. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారా మీరు అందరూ? అంటే ఆడవాళ్ళు బాగా ఇచ్చుకుంటారా? ఆగి ఒక నిమిషం అడగండి, ఎప్పుడన్నా మీ ప్రార్థన అవసరత ఏంటి అక్క అని అడిగారా? అన్న అని అడిగారా? షేక్ హ్యాండ్ ఇచ్చి, అక్క నీ ప్రార్థన అవసరత ఏంటి, నేను ప్రార్థన చేస్తా. అన్నని నీ ప్రార్థన అవసరత ఏంటి, నేను ప్రార్థన చేస్తాను అడిగారా? ఎంతసేపు పట్టుద్ది దానికి? చెయ్యి ఊపారు కదా, ఊపేటప్పుడు అడగొచ్చుగా. అడిగిన తర్వాత అది చెప్తారు, నా కూతురు బాగాలేదమ్మా, నాకు బాగాలేదమ్మా చెప్తారు. ఆ ప్రార్థన మీరు చేసి మళ్ళీ ఆదివారం వచ్చినప్పుడు, అక్క అన్న నీకోసం ప్రార్థన చేశా, ఎలా ఉంది నీకు ఇప్పుడు అని అడగండి. బాగుపడిపోతారండి వాళ్ళు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈరోజు ఏం చేయాలి? మళ్ళీ రెండో పని, షేక్ హ్యాండ్ ఇచ్చి గబగబ మెట్లు తోగబాకండి, చెప్పులు ఉన్న ఎతకబాకండి. ఒక్క నిమిషం ఆగి, అక్క నీకు అన్న బాధ ఉందా, నేను నీకోసం ప్రార్థన చేస్తాను. అన్న నీకోసం బాధ ఉందా, నేను ప్రార్థన చేస్తాను. ఏం లేదనుకోండి, నా కుటుంబం కోసం మీరు చేయండి, మీ కుటుంబం కోసం నేను చేస్తాను. మా కుటుంబంలో ఇంకా రక్షణ పొందలేదు, మా బాబు కోసం చేయండి, నా భర్త కోసం చేయండి, నా భార్య కోసం చేయండి. ఒక మాట అడగండి. మీ కుటుంబం అంతా రక్షించబడింది, నా పక్కింట్లో ఉన్న వదిన మారు మనసు ఆవిడ కోసం చేయండి. ఒక మాట. ఇప్పుడు ప్రేమ వ్యక్తపరుస్తారు. ఎంత అద్భుతమైన సంభాషణ ఉండి ఇదంతా. సో ప్రేమ బిల్డ్ చేస్తుంది. ఆ షేక్ హ్యాండ్లో మీ ప్రేమ వ్యక్తం చేయడం మాత్రమే కాదు, వారి పట్ల మీరు కన్సర్న్ చూపిస్తారు, బాధ్యత చూపిస్తూ ఉన్నారు. అప్పుడు నాకేమవుతావు? ఇంటికి వెళ్ళిన తర్వాత నా కోసం 10 జనాన్ని ప్రార్థన చేస్తాను చాలు. మన కోసం ప్రపంచంలో ఒక వ్యక్తి ప్రార్థన చేసేవారు లేకపోతే మనకంటే దౌర్భాగ్యం ఇంకెవరూ లేరేమో. ఎందుకలా అవ్వాలా? కాబట్టి రాత్రి మనం ఏం చేయాలి చెప్పండి? ఖచ్చితంగా ఒక మాట అడగాలండి. ఈ రోజు కాదు, ఆఖరి శ్వాస వరకు కూడా. ఆఖరి శ్వాస వరకు కూడా అలా ఎవరైతే చేయగలుగుతారో, మీరు మాత్రమే కాదు, మీకు తెలియకుండానే మీకోసం సాక్ష్యం చెప్పేవాడు ఒకళ్ళు పరలోకంలో తయారవుతారు. తెలుసా? పరలోకంలో, ఇక్కడ కాదు, పరలోకంలో మీకోసం ఒకళ్ళు వచ్చి అంటారు, ప్రభా నాకు మీరెవరో తెలియదు, కానీ నా కోసం ఎవరు ప్రార్థన చేస్తుంటారు, నాకు తెలిసి మా పక్కింటి అక్క ఉన్నారు, ఆవిడ చేసి ఉంటారు అనగానే మీరు వస్తారు లైన్లోకి. ప్రభా ప్రార్థన చేసిన మాట వాస్తవమే, ఇది మారుమాసు పొందుతాను నాకు తెలియదు ప్రభా. మీరు చేసే ప్రార్థన, మనం చేసే ప్రార్థన యథార్థమైంది అయితే వాడు పరలోకంలో చూస్తాం. అది మనం నమ్మితే దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. కాబట్టి ఈ రోజు నుంచి చదువు వచ్చినా రాకపోయినా మాట్లాడటం వచ్చు కదా, అడగండి. ఒక చిన్న మాట, షేక్ హ్యాండ్ ఇచ్చే టైంలోనే, ఎక్కువ టైం కూడా వద్దు, మన టైం ఇంటికి వెళ్ళిపోవాలి కాబట్టి ఒక్క మాట అడగండి, వాళ్ళు ప్రార్థన చేయండి. కార్యం చేసినప్పుడు నేను ఏంటో తెలుసా, నెక్స్ట్ మీకు వచ్చినప్పుడు అమ్మా నాకు నొప్పి తగ్గిపోయింది అన్నారు అనుకోండి, దేవుడు ఏం చేశాడు తెలుసా? మీ ప్రార్థన విన్నాడు, స్వస్థత చేశాడు. ఇప్పుడు మీరేమయ్యారు? దేవుని చేతిలో సాధనాలు అయిపోయారు. ఎంత అద్భుతమైంది ఇది. అర్థమవుతుంది మాట? తర్వాత దగ్గరికి వచ్చేయండి. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుణ్ణి ప్రేమించువాడు కింద ఫుట్ నోట్లో ఏముందమ్మా? ఎట్లు ప్రేమింపగలడు? అర్థమవుతుంది. నా కళ్ళ ముందున మిమ్మల్ని హృదయపూర్తిగా నేను ప్రేమించలేకపోతే ప్రభుని ఎలా ప్రేమిస్తా? కొన్నిసార్లు ఇక్కడ నిలబడినప్పుడు చాలా మంది, ఒకవేళ నేను సంఘస్తున్నాను అనుకోండి, నాకు వాకింగ్ చెప్పమని పాస్టర్ గారు అవకాశం ఇచ్చారు. నాకు ఒకవేళ అన్న మీద కోపం ఉంది అనుకోండి, నా ప్రసంగం అంత ఎవరి మీదకి వెళ్ళిపోద్ది? ఇటు చూసినట్టు వెళ్ళొద్ది, అటు చూసిన ఇటు వెళ్ళొద్ది. వాళ్ళకి అర్థం అవుద్ది, అది రేపు పొద్దున మానేస్తారు. నా కళ్ళ ముందున్న నా సహోదరి, నా సహోదరుడు రేపు నిత్యత్వంలో నాతో ఉంటారనే స్పృహ నాకు లేకపోతే ఎలా సంబంధం పెట్టుకుంటే వాళ్ళతో? కాబట్టి గుర్తుపెట్టుకోండి, నా కళ్ళ ముందున్న వారిని ప్రేమించకపోతే దేవుని ప్రేమించు. తర్వాత మాట, దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. ఇప్పుడు ఎవరి వల్ల వచ్చిందంట ఆజ్ఞ?
దేవుని వల్ల వచ్చిందంట. ఏమాజ్ఞ అది? దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను అనేది అన్కండిషనల్. వాడు మంచివాడైతే, వాడు తాగుబోతు కాకపోతే కాదు, అన్కండిషనల్. ప్రేమింపని వాడు అన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రేమించకుండా ఉండకూడదు అనేది రూల్. అది అంత స్పష్టంగా లేఖనం చెప్తా ఉన్నప్పుడు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ అన్నాడు ప్రేమ కలిగి అన్నప్పుడు ఎన్ని వచ్చేసినాయి. ఇవన్నీ లేకుండా సత్యం చెప్పలేం. వీటిలో ఏది లేకపోయినా మన నోటి నుంచి వచ్చేది అసత్యమే. ఇప్పుడు చెప్పండి, ప్రేమ కలిగి సత్యం చెప్పుచు అన్ని విషయములలో క్రీస్తు వలె ఎదగాలి అని అంటే ముందు మనం ఎక్కడ ఎదగాలి? ప్రేమలో ఎదగాలి. అది కుటుంబంలో ప్రారంభం అవ్వాలి, సంఘంలో కనబడాలి, సమాజంలో స్థాపించబడాలి. కుటుంబంలో కనబడాలి, సంఘంలో స్థాపించబడాలి, అక్కడ స్థాపించబడాలి. ఎదగాలి. అది కనబడిన దినాన్న పరలోకం అంటది శబాష్, ఇది నేను ఆశించింది, ఇది నీ నుంచి నేను కోరుకుంది. అలా ప్రభు మెచ్చేవాడిగా మన జీవితాలు ఉండాలని అంటే ఈ రాత్రి తీర్మానం చేసుకుందాం. నాకు ఇంకొక నిమిషం టైం ఉంది, మీకు ఇచ్చిన టైం. అన్న సాక్ష్యం చెప్పారు, కనీసం నేను టైం అన్న చూడాలిగా. 9:30 అయింది, అందరితో ముగిస్తున్నాను. అయితే ఒక ప్రశ్న, ఈ రాత్రి 2 పనులు చెప్పాను, మీకేం చెప్పండి? ఇంటికి వెళ్ళి వాళ్ళకి మీ ప్రేమను వ్యక్తం చేయాలి. రెండోది షేక్ హ్యాండ్ ఇచ్చి వాళ్ళ ప్రార్థన అవసరం తీసుకుని ఇంటికి వెళ్ళాలి. 2 ఈ 2 పనులు మీ ఆఖరి శ్వాస వరకు చేయండి. మీకు లోటు ఉండదు, వాళ్ళకి లోటు ఉండదు, సంఘానికి కూడా లోటు ఉండదు. చివరికి ఈ మాట హెచ్చరిక చెప్తాను. ఒక క్రైస్తవ విశ్వాసి యొక్క అవిధేయత కుటుంబానికి క్షేమం కాదు, సంఘంలో ఉన్న కుటుంబాలకు క్షేమం కాదు, సమాజానికి కూడా క్షేమం కాదు. జాగ్రత్త. అంతే. ఒక క్రైస్తవ విశ్వాసి యొక్క అవిధేయత మన కుటుంబానికి క్షేమం కాదు, సంఘంలో ఉన్న కుటుంబాలకు క్షేమం కాదు, సమాజానికి కూడా క్షేమం కాదు. ఒకవేళ మన సంఘంలో, మన కుటుంబంలో ఎవరైనా నష్టం గుండా వెళతా ఉంటే కారణం ఏంటో తెలుసా? మన అవిధేయత కారణమైతే ఈ రాత్రి ఆగొద్దు. ప్రభా క్షమించమని అడుగుదాం, ఆయన పాదాల మీద ప్రార్థన చేద్దాం.